హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో తాజా అనే ఒక పేరుతో ఒక బ్రాండ్ని ప్రపంచనాన్ని సృష్టించారు. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు తాజా కిచెన్? 2019లో. 2019 హెవీ కాంపిటీషన్ ఉన్న బిజినెస్ ఇది. ప్రతి వీధికి 10 ఇడ్లీ బండ్లు ఉంటాయి, 10 దోశ బండ్లు ఉంటాయి. వాటన్నిటికీ భిన్నంగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తాను. కానీ హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఫుడ్ కూడా కొత్తది ఇక్కడ. నేను మిమ్మల్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు 2-3 రోజులు టైం అడిగారు. హల్దీరామ్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళానని చెప్పారు. ఏమైనా కొలాబరేషన్ అవుతుంది? అవునండి, వాళ్ళతో కలిసి ఒక పైలట్ రన్ చేస్తుంది. అది కనుక ఒకవేళ సక్సెస్ అయితే మొత్తం వరల్డ్ అంతా మా ఫుడ్ ఉంటుంది అన్నమాట. ఈ తాజా అనే పేరు మీరు ఎక్కడి నుంచి చేసుకున్నారు? జనరల్ గా తాజా ఫ్రూట్, తాజా మిఠాయి ఇలా ఉంటాయి కదా. తాజా కిచెన్ ఏంటంటే కిచెన్ అంత తాజాగా ఉంటుంది, తోముతానే ఉంటారు ఫ్లోర్ కానీ బయట కానీ. ఇంట్లో ఏమవుతుందంటే వాళ్ళు 1-2 సార్లు క్లీన్ చేస్తారు మార్నింగ్. ఇలా వాళ్ళైతే కంటిన్యూ తోముతానే ఉంటారు కదా ఫ్లోర్ కానీ. మీరు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తారా, హోటల్లో చేస్తారా? హోటల్లో చేస్తారు. ఇంట్లో బాగుంటుందా, హోటల్లో బాగుంటుందా? హోటల్లోనే బాగుంటుంది. ఈ మాట మేడం ఏమంటారు? ఇంట్లో వాళ్ళ మూడ్ని బట్టి టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ చేయడానికి విపరీతమైన డబ్బు అవసరం. అవును. అంటే బాన్ గోల్డెన్ స్పూనా లేకపోతే ఏంటి అసలు ఇంత పెట్టుబడి పెట్టి పెట్టడానికి కారణం? లేదండి, మిడిల్ క్లాస్ కి పూరికి మధ్యలో అటు ఇటు కొట్టు మిట్టాడే ఫ్యామిలీస్ అనమాట మావి. కానీ ఏమంటే కొంచెం రిస్క్ చేసే మైండ్ సెట్ ఒకటి ఉంది. అలాగే నా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ లో నేను చేసిన రీసెర్చ్ ఇవన్నీ చూసి నా మీద నమ్ముకుంటా కొంతమంది వచ్చారు. అలా సాధ్యమైంది. సో యు ఆర్ అన్ ఎథిస్ట్, రేషనలిస్ట్, హ్యూమనిస్ట్. రేషనలిజం మీకు మీ బిజినెస్ లో కానీ జీవితంలో కానీ పనిచేసింది? నేను అదేనండి, రేషనలిస్ట్ కాబట్టి సక్సెస్ అయ్యాయి. ఆ ప్రయాణంలో నాకు మీలాంటి వాళ్ళంతా పరిచయం. నేను ఎక్కడో కర్ణాటకలో ఒక మారుమూల చిన్న విలేజ్ మాది, వ్యవసాయం చేసుకునేది. మీరు ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, ఇలా రకరకాల కమ్యూనిటీ ప్రజలు, రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. లైఫ్ ఎప్పుడే అర్థమవుతుందంటే రేషనలిస్ట్ గా ఆలోచించినప్పుడే అర్థమవుతుంది. సో ఎప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను నేను రేషనలిస్ట్ అయినందుకు. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ జీరో నుండి హీరోగా ఎలా ఎదిగారనే ఒక క్రమాన్ని తీసుకున్నప్పుడు పర్సనల్గా నేను ఆయనను ఎంతో అడ్మైర్ చేస్తాను. ఆయన తాజా కిచెన్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ విఘ్నేష్ మన్నే గారు. ఆయన గురించి, ఆయన జర్నీని కంప్లీట్ గా కూడా మనం ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఫుడ్ రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెస్ లో ఉన్నటువంటి నెగిటివ్స్, పాజిటివ్స్ ని ఆయన మాత్రమే మనకు కరెక్ట్ గా చెప్పగలుగుతారు. ఎందుకు అని అంటే, ఒకసారి ఆయన దగ్గరని నేను విజిట్ చేసినప్పుడు వాళ్ళ హోటల్లో క్లీనింగ్ దగ్గర నుండి వంట వరకు ప్రతి విషయాన్ని ఆయన దగ్గరుండి చూస్తున్నారు. కాబట్టి నేను ఆయనను తీసుకురావడం జరిగింది. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఈ పాడ్కాస్ట్ని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. మీరు మీ జీవితంలో ఏం చేయాలనే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకనంటే ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరు ఐదర్ ప్రైవేట్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకుంటారు. కానీ బిజినెస్ లో కూడా వచ్చినప్పుడు చిన్న విషయాన్ని ఎంత బాగా రీసెర్చ్ చేసి దాన్ని సక్సెస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకు ఈ పాడ్కాస్ట్ చెప్తుంది. చివరి వరకు చూడండి. ఒకవేళ మా ప్రయత్నం నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు వశిష్ఠ 365. థ్యాంక్ యూ. ఈరోజు తాజా కిచెన్ అనే పేరు హైదరాబాద్ మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ నేమ్ అది. థ్యాంక్ యూ. హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో తాజా అనే ఒక పేరుతో మీరు ఒక బ్రాండ్ని, ప్రపంచనాన్ని సృష్టించారు. సో వీ హార్ట్ఫుల్లీ ఇన్వైట్ టు యూ అవర్ పాడ్కాస్ట్ విఘ్నేష్ గారు. మీరు మా ప్రేక్షకులకు ఈ పాడ్కాస్ట్లో ఒక రెస్టారెంట్ చైన్ని నడిపిస్తున్నటువంటి మీరు, రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నటువంటి లోతుపాతులు, దాంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, నెగిటివ్స్, పాజిటివ్స్, అండ్ మీరు ఇంత తక్కువ టైంలో ఇంత గొప్ప సక్సెస్ సాధించడానికి గల కారణాలు ఏంటో మనం డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు కూడా మీకు కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా అందరూ సెలబ్రిటీస్నే చేస్తారు పాడ్కాస్ట్ అంటే. మీరు అలా కాకుండా ప్రతి ఫీల్డ్లో మంచి సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొస్తున్నారు. సో నేను కూడా రెగ్యులర్గా మీ పాడ్కాస్ట్లను ఫాలో అవుతున్నాను. అవి నచ్చి నేను వెంటనే మీరు అడిగిన వెంటనే చేయడానికి రెడీ అయ్యాను. సో చాలామంది అడిగారు మమ్మల్ని, కానీ మేము చేయలేదు. ఫస్ట్ పాడ్కాస్ట్ మీకే చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా వరకు యు ఆర్ నాట్ జస్ట్ ఏ సెలబ్రిటీ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. ఐఎమ్ సైలెంట్ ఫాలోవర్. థ్యాంక్ యూ. 2016 నుండి ఫాలో అవుతున్నాను మిమ్మల్ని. మీకు తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలుసు, అంటే నేను మిమ్మల్ని ఫాలో అవుతాను, అది మీకు తెలియదు. నేను ఎప్పటి నుంచో మీ పోస్టులు ఫాలో అవుతాను. సో మీరు చేసే వర్క్ అంతా చూస్తాను. సో రేషనలిజం, అవును, వీటి గురించి మీరు చేసే వర్క్ అది నాకు బాగా ఇష్టం. సో మీలాంటి వాళ్ళు అందరూ నేను ఫాలో అవుతాను, మిమ్మల్నే కాదు. సో నేను ఫాలో అయ్యే బాగా ఇష్టపడే కొద్దిమంది వ్యక్తుల్లో మీరు కూడా అవుతారు. మీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్పి ఒకసారి లాంగ్ పోస్ట్ కూడా రాశాను ఫేస్బుక్లో. అవునా? ఎందుకు ఇన్స్పిరేషన్ అని అంటున్నాననే విషయాన్ని నేను చెప్తాను. చెప్పే ముందు ఒక క్వశ్చన్. మీరు తెలుగు రూట్స్ మీది,
అవును, నాకు తెలిసినంత వరకు మీరు తెలుగు రూట్స్, అవును. బట్ యూ గాట్ సెటిల్డ్ ఇన్ కర్ణాటక తుంగభద్ర డెల్టా బేసిన్ లో సెటిల్ అయ్యారు. అసలు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అది 1960s లో, అంటే అగ్రికల్చర్ రెవల్యూషన్ అప్పుడు బాగా జరుగుతున్న అవును, టైంలో, గ్రీన్ రెవల్యూషన్. అప్పుడు తుంగభద్ర డ్యామ్ ఓపెన్ అవుతుందన్న టైంలోనే మనం చాలా మంది ఆంధ్ర నుంచి, ఆంధ్ర అంటే వరి పండించడంలో ఎక్స్పర్ట్స్ కదా, అవును. సో అక్కడ మంచి నేల ఉంది, మంచి వాటర్ ఉంది, మనం అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయని అప్పట్లో కొన్ని వేల ఫ్యామిలీస్ అక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. అలా మా ఫాదర్ వాళ్ళు చిన్నప్పుడు అక్కడికి మూవ్ అయ్యారు అనమాట. ఇక్కడ ఏ ఊరు? ఇక్కడ ఆంధ్రాలో తణుకు దగ్గర ఏదో చిన్న ఊరు, Okay. దేవా అని ఒక విలేజ్. ఇప్పుడు వరకు మేము వెళ్ళలేదు, అసలు వెళ్ళే అవసరం కూడా రాలేదన్నమాట. ఓకే. అలా మా ఫాదరు, మా దగ్గర రిలేటివ్స్ అంతా అప్పట్లో అక్కడ మూవ్ అయిపోయారు. ఓకే. సో అలా కర్ణాటకతో ఒక అనుబంధం ఏర్పడింది. వాళ్ళు అక్కడ ఆంధ్రాలో ఒక ఎకరం 2 acres ఉండడమో, లేదంటే ఏమి లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొంచెం పొలం కొనుక్కోవడం ఇవన్నీ సాధ్యమైనవి అనమాట. ఓకే. అలా చాలామంది ఇప్పటికీ తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే. మరి మీరు చదువుకున్నది కన్నడ మీడియంలో? లేదు, తెలుగు మీడియమే. తెలుగు మీడియం చదువుకున్నారా? ఈ తెలుగు వాళ్ళంతా కలిసి అక్కడ తెలుగు మీడియం స్కూల్స్ స్టార్ట్ చేశారు. ఓకే. అవి కూడా గవర్నమెంట్ తెలుగు స్కూల్స్ కూడా ఉన్నాయి. ఓకే. కర్ణాటక గవర్నమెంట్ కూడా చాలా తెలుగు మీడియం స్కూల్స్ ఓపెన్ చేసింది. ఓకే. అలా తెలుగు చదువుకున్నాం. కన్నడ ఒక లాంగ్వేజ్ కంపల్సరీ. ఓకే. అంటే తుంగభద్ర డెల్టా ఆ బేసిన్ లో, అంటే తుంగభద్ర బేసిన్ అంటే ఏ జిల్లాకి వస్తుంది ఇది? ఒకప్పుడు రాయచూరు, ఇప్పుడు అవే 3 డిస్టిక్లుగా డివైడ్ అయినాయి. ఓకే. ఇప్పుడు కొప్పల్ డిస్టిక్ మేము ఉండే ఏరియా. ఓకే. ఓకే. అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు. కన్నడ కూడా వచ్చా? ఇంట్లో తెలుగునే మాట్లాడతాం. కన్నడ వచ్చు. వచ్చా? ఫ్రెండ్స్ అంతా కన్నడ. ఓకే. సో అక్కడ వ్యవహార భాష అంతా కన్నడ కాబట్టి కన్నడ కూడా వస్తుంది. కన్నడ కూడా వచ్చు. సో కన్నడ లిటరేచర్ కూడా చాలా బాగా చదివాను నేను. అవునా? నన్ను ఇన్స్పైర్ చేసింది కూడా ఎక్కువ కన్నడ లిటరేచరే. ఓకే. ఓకే. కన్నడ కదా మీరు బేస్ అంతా? బెంగళూరు పక్కనే ఉంటారు. అవును. బెంగళూరుకి వెళ్ళకుండా హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? అండ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా నాకు సినిమా పిచ్చి. విపరీతమైన బుక్స్ చదవడం, సినిమాలు చూడడం, ఇదే నా లైఫ్ స్టైల్ మామూలుగా. ఓకే. అలా సినిమా డైరెక్టర్ అవుదాం అనేది నా ఎయిమ్. మేము అక్కడ కర్ణాటకలో ఉన్నా కానీ మాకు బాగా తెలుగు సినిమాలు బాగా రిలీజ్ అవుతాయి. బళ్ళారి పక్కనే. ఓకే. బళ్ళారి అంటే ఫుల్ తెలుగు పాపులేషన్. అవును. సో అలా తెలుగు సినిమాతో ఒక అనుబంధం ఏర్పడింది. ఓకే. ఆ టైంలో బాగా చిన్నప్పుడు సినిమాలు కొద్దిగా ఇంట్రెస్ట్ పెడుతున్న టైంలో రాంగోపాల్ వర్మ సినిమాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకే. రాంగోపాల్ వర్మ సినిమాలు, కిరవాణి మ్యూజిక్ అంటే చాలా పిచ్చి అప్పట్లో. క్షణక్షణం, క్రిమినల్, అలాగే వర్మ ఒక డిఫరెంట్ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఓ సినిమాను ఒక ఆర్ట్ లాగా చూపించారు టెక్నికల్గా. సో మనం కూడా అలా ఏమన్నా కొత్తగా చేయాలి సినిమా ఇండస్ట్రీలో అని దీంతో సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అలా 2009లో రావడం జరిగింది. ఆ తర్వాత అయితే ఇక్కడ ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు కాబట్టి ఫస్ట్ ఒక ఫ్రెండ్ ద్వారా ఈటీవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. సో అలా హైదరాబాద్తో ఒక అనుబంధం స్టార్ట్ అయింది. ఆ తర్వాత చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం, డబ్బులు లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, డబ్బులు ఉంటే ఇక్కడ ఉండడం, ఇలాగా ట్రావెల్ జరుగుతూనే ఉంది. ఈ సినిమాల పిచ్చితోనే మామూలుగా అప్పట్లో ఇంటర్నెట్ చాలా స్లో ఉండేది. మనం ఏమన్నా ఒక ఫారిన్ సినిమా చూడాలంటే, ఒక కొరియన్ సినిమాను, ఒక యూరోపియన్ మూవీస్ చూడాలంటే డివిడీస్ వచ్చాయన్నమాట. ఆ డివిడీస్ అన్ని బెంగళూరు లేదంటే చెన్నై. సో అలా రెగ్యులర్గా బెంగళూరు తిరగడం కూడా అలవాటు అనమాట, ఈ మూవీస్ గురించి వీటి గురించి. ఓకే. ఆ ప్రాసెస్లో నాకు బెంగళూరుకి హైదరాబాద్ కూడా డిఫరెన్స్ కల్చర్ ఏంటో బాగా అర్థమైంది అనమాట, డిఫరెన్సెస్ ఏంటో. హైదరాబాద్ అంతా నాన్ వెజ్, బ్రేక్ఫాస్ట్ ఫీల్డ్లో చాలా గ్యాప్ ఉంది. అంటే అయితే రోడ్ సైడ్ అమ్ముతారు, లేదంటే పెద్ద పెద్ద ఫైన్ డైన్ చట్నీస్ ఇలా ఉన్నాయి. సో ఒక రీజనబుల్ ప్రైస్లో అందరికీ అందేలాగా ఒక హైజీనిక్ కాన్సెప్ట్లో రావాలని అప్పటి నుంచి అనుకునే వాళ్ళం. కానీ నా సినిమా పిచ్చితో అది ఎప్పుడు నేను దాన్ని చేయలేదన్నమాట. కానీ మా బ్రదరు తర్వాత రెస్టారెంట్ బిజినెస్లోకి వద్దామని మా బ్రదర్ ఐడియా. తను కూడా అప్పటికే కొంత రీసెర్చ్ చేశాడు. అన్నయ్య వచ్చి హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు ఈ నాలెడ్జ్ అంతా అలా ఉపయోగపడింది అనమాట. హైదరాబాద్కి బెంగళూరుకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఏం దొరకట్లేదు, మనం ఇక్కడ ఏది ఇస్తే సక్సెస్ అవుతామని అప్పుడు ఒక కొంచెం రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసిన బ్రాండ్. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు తాజా కిచెన్? 2019లోనండి. 2019లో స్టార్ట్ అయింది. 7 years, ఆల్మోస్ట్ అరౌండ్ 7 years అవుతుంది అంతే. ఈ 7 yearsలో మీరు మీ పేరు ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. మనకు బేసికల్గా ఒక సినిమా చూడాలంటే, లేదా ఒక బుక్ ఆన్లైన్లో కొనాలంటే, లేదా ఇంకేదైనా చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం రివ్యూస్ చూసి వెళ్తాం. ఈ వెజిటేరియన్ రెస్టారెంట్లో, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లో అత్యధికంగా రివ్యూస్ ఉండి పాజిటివ్ రివ్యూస్ ఉన్న హోటల్ మీదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దానికి కారణం ఏంటి? దానికి కారణం అంటే మెయిన్ మేము చేసిన రీసెర్చ్. ఓకే. సో
హెవీ కాంపిటీషన్ ఉన్న బిజినెస్ ఇది. మ్మ్. ప్రతి వీధికి 10 ఇడ్లీ బండ్లు ఉంటాయి, 10 దోశ బండ్లు ఉంటాయి. మ్మ్. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా ఎక్కువ కాంపిటీషన్. మ్మ్. వాటన్నిటికీ భిన్నంగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేశాం. ఓకే. నేను హైదరాబాదు, బెంగళూరు తిరగడం, మా వైఫ్ అక్కడ ఉండడం. ఓకే. ఆ 2014 నుంచి 19 వరకు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ లేదంటే 10 డేస్కి 15 డేస్కి తిరుగుతూ ఉండేవాడిని. ఓకే. ఆ టైంలో మాకు బాగా ఏదైతే కనిపించిందో అది. అప్పటికే బెంగళూరులో కొత్త కాన్సెప్ట్తో కొన్ని రెస్టారెంట్స్ వచ్చినాయి. ఓకే. చాలా తక్కువ రేటుకి వాల్యూమ్ని టార్గెట్ చేసి హై క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం, అది చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడం మ్మ్. అనేది ఫస్ట్ తాజా తిండి అనే బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సో దాన్ని మనం రిప్లికేట్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతామని ఎక్కువ దాన్నే రెప్లికేట్ చేసాం. కానీ హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఫుడ్ కూడా కొత్తది ఇక్కడ, కాన్సెప్టే కాదు ఫుడ్ కూడా కొత్తది అవడంతో సో బెంగళూరు మించి ఇక్కడ సక్సెస్ అయిందనమాట. ఈ తాజా అనే పేరు మీరు ఎక్కడి నుంచి చేసుకున్నారు? తాజా అంటే ఫ్రెష్నెస్, ఈ కాన్సెప్ట్కి అదే కరెక్ట్ అని ఫస్ట్ తాజా తిండి శ్రీనివాసరావు గారు అని మా గురువు ఆయన బెంగళూరులో, ఆయన స్టార్ట్ చేసిన కాన్సెప్ట్. మేము చాలా పేర్లు వేరే వేరే అనుకున్నాం కానీ సో కాన్సెప్ట్ మీదే ఉండాలి పేరు అనుకుని తాజా కిచెన్ అని పెట్టామన్నమాట. జనరల్గా తాజా ఫ్రూట్స్, తాజా మిఠాయి ఇలా ఉంటాయి కదా, తాజా స్వీట్స్. తాజా కిచెన్ ఏంటి అని మామూలుగా క్వశ్చన్ వస్తుంది ఎక్కువ. తాజా కిచెన్ ఏంటంటే మామూలుగా కిచెనే అంత తాజాగా ఉంటుంది, మీకు ఎప్పుడు తోముతానే ఉంటారు ఫ్లోర్ కానీ బయట కానీ. సో దాన్ని హైలైట్ చేసినట్టు ఉంటుందని తాజా కిచెన్ అని పెట్టామన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీ హోటల్కి వచ్చినప్పుడు కూడా ఏ ఐటెం తీసుకున్నా కానీ వేడి వేడిగా ఉంటాయి. చాలా వరకు కంప్లైంట్స్ ఏముంటాయనంటే వేడిగా లేదు, చల్లారిపోయింది అని అంటుంటారు. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? యాక్చువల్లీ మెయిన్ వేడిగా ఇవ్వాలనేదే తాజా కిచెన్ కాన్సెప్ట్. మీరు ఇప్పుడు ఒక ఇడ్లీ తీసుకున్నారంటే మీరు క్యాష్ కౌంటర్ నుంచి టోకెన్ తీసుకొచ్చి కౌంటర్ బాయ్కి ఇస్తారు. మీ దగ్గర టోకెన్ తీసుకున్న తర్వాత అతను వెళ్ళి ఇడ్లీ తీయాలి స్టీమర్లో. ఓకే. అక్కడ ఒక 10 మంది కిలో ఉన్నా కానీ ముందే తీసి అక్కడ పెట్టుకోవడం ఆ సిస్టమ్ మా దగ్గర లేదనమాట. సో మీరు టోకెన్ ఇచ్చాక ఆ అబ్బాయి స్టీమర్ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ తీసుకొస్తాడు. దానివల్ల ఫ్రెష్గా ఉంటుంది మీకు. డైరెక్ట్ స్టీమర్ టు ప్లేట్, ప్లేట్ టు డైరెక్ట్ మీ దగ్గరే ఉంటుంది. ఇంకా ఆ గ్యాప్ లేదు కాబట్టి మీకు ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు అనమాట. ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్లో మెయిన్ ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే జనం ఈ హాట్ ఫ్రెష్నెస్, హాట్ ఫుడ్. మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళారంటే ఎక్కడో ఉంటుంది కిచెన్, వాడు తెచ్చి మీకు ఇడ్లీ ఇచ్చేలోపు సగం చల్లారిపోతుంది. ఇప్పుడు మీరు 2019లో స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ వన్ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ దగ్గర కదా? అవునవును, అక్కడ చేశారు. అవును. సో మీరు మనం ప్రీవియస్గా మాట్లాడినప్పుడు సినిమాలకు ట్రై చేస్తున్నారు. మీ బ్రదర్ ఊర్లో అక్కడే ఉన్నారు. అవును. సో మీరు ఇక్కడికి వచ్చి ఇదంతా చేయడానికి మీరు ఫైనాన్షియల్గా కానీ ఇట్లా ఎదుర్కొన్నటువంటి ఏమైనా అబ్స్టాకిల్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మేము అంతకుముందు చాలా బిజినెస్లో చేసాం, ఏవి అనుకున్నట్టు సక్సెస్ అవ్వలేదు. సో ఏమన్నా చేయాలి, కొత్తగా చేయాలి, అందరికి ఒక షాకింగ్గా ఉండాలి సక్సెస్ అని కొంచెం వర్క్ చేసేవాళ్ళం. అలాంటి సక్సెస్ అవ్వాలంటే ఒకటి ఫుడ్, ఇంకోటి సినిమా. సినిమా అనేది అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఫుడ్ కూడా తక్కువ, అంటే 90% ఫెయిల్యూర్ రేట్ ఉన్న బిజినెస్ ఇది. అవును. కానీ ఆ 10% ఎందుకు సక్సెస్ అవుతారంటే వాళ్ళు చేసే రీసెర్చ్. సో ట్రెండ్ ఫాలో అవ్వకూడదు ఎప్పుడు, ఫుడ్ అయినా సినిమా అయినా. ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అవుతారు. కొత్త ట్రెండ్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే. అంటే కొత్త ట్రెండ్ అంటే ఇప్పుడు చాలా వరకు మన తెలుగు సినిమాల్లో, మీరు సినిమా ఫీల్డ్లో అన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. మన తెలుగు సినిమాలు చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉంటారు, గురూజీ. ఆయన సినిమాల్లో చాలా వరకు కాపీడ్ సీన్స్ని రీక్రియేట్ చేసి ఉంటారు. అవును. అట్లా ఏమన్నా? మేము కూడా చాలా కాపీ చేస్తామండి. ఎవరో కాపీ చేయని వాటిలో మనం కాపీ చేయాలి. ఎవరు కాపీ చేయని దాన్ని మనం కాపీ చేయాలి. లైఫ్లో కాపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదో ఒక కొత్త ప్రయోగం చేసి ఒక చెత్త ప్రోడక్ట్ జనానికి ఇవ్వడం కన్నా సో మంచి విషయాలు నేర్చుకోవడం, లిటరేచర్ అయినా ఫిలాసఫీ అవనండి, ఫుడ్ అయినా ఏదైతే మంచి ఉందో అది ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలి ముందుకి. ఓకే. ఆ తీసుకెళ్లే క్రమంలో మనం మన సొంత తెలివితేటలు ఉపయోగించవచ్చు. ఓకే. అలా పుట్టిందే తాజా కిచెన్. ఓకే. మేము ఇప్పుడు తాజా కిచెన్ ఇడ్లీ ఉందంటే అది బ్రాహ్మిన్స్ కాఫీ బార్ అని ఒక 100 years హిస్టరీ ఉన్న హోటల్. ఎక్కడ? బెంగళూరులో. అక్కడ ఇడ్లీ ఏమంటే లిక్విడ్ చట్నీ తెస్తారు. ఒకటే చట్నీ, ఇడ్లీ ఆ చట్నీ మీద పోసిస్తారు. అదే కాన్సెప్ట్ మేము తీసుకొచ్చాము. దోశ వచ్చి విద్యార్థి భవన్, MTR అవి కూడా బెంగళూరు ఇన్స్పిరేషన్. వాళ్ళు కూడా చాలా హిస్టరీ ఉన్న రెస్టారెంట్స్. అక్కడ దోశ ఎందుకు ఫేమస్ అవుతుందంటే అలాంటి దోశ మనం ఇంట్లో చేసుకోలేము. దానికి పర్ఫెక్ట్ ఒక ఎక్విప్మెంట్ కావాలి, ఒక చాలా ఎఫర్ట్ కావాలి. సో ఇంట్లో ఏదైతే దొరకదో అది ఇచ్చాం మేము. మా దగ్గర దోశ మీకు ఎలా ఉంటుందంటే ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది. చాలా మంది కస్టమర్స్ చెప్పే మాట అనమాట. పైన క్రిస్పీగా ఫుల్ గోల్డెన్ బ్రౌన్లో ఉంటుంది, లోపల ఫ్లఫీనెస్ ఉంటుంది. ఈ 2 టెక్స్చర్లు ఇంట్లో మీకు సాధించలేరు. ఎందుకంటే చిన్న పెనాలు వీటి మీద రాదు. దానికి హెవీ థిక్నెస్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కావాలి, ఎక్కువ టెంపరేచర్ కావాలి. ఇవన్నీ రెస్టారెంట్లోనే సాధ్యం.
ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వస్తే అవును. మీ హోటల్లో కాకుండా బయట ఎక్కడ చేస్తారు మీరు? నేను బయట అయితే మీరు ఫుడ్డీ కదా, అవునవును బేసికలీ యువర్ ఫుడ్డీ కాబట్టి ఫుడ్ మీద రీసెర్చ్ చేశారు. అవునవును. అంటే ఎన్ని చోట్ల తింటే ఎన్ని రీసెర్చ్ చేయగలుగుతారు? నేను హైదరాబాద్లో అంటే ఒక టైంలో స్పీకర్లో చేసేవాడిని కాచిగూడ. ఓకే అది కొంచెం అథెంటిక్ ఉంటుంది కర్ణాటక ఫుడ్. ఓకే సో నాకు ఈ టిఫిన్స్లో కర్ణాటక అంటే ఇష్టం. ఓకే భోజనంలో ఆంధ్ర ఎంత ఇష్టమో, ఆవకాయ అన్నం, పప్పు అన్నం, ఇలా తెలంగాణలో బిర్యానీ ఎంత ఇష్టమో, టిఫిన్స్ వచ్చేసరికి ఉడిపి స్టైల్ అంటే ఇష్టం. ఆ ఒరిజినల్ ఉడిపి మెయింటైన్ చేసే వాటిలో లకిడికాపుల్, ద్వారకా, కాచిగూడ, స్పీకర్ ఉన్నాయి కదా, అవి అప్పుడు ఇంకా చాలా బాగుండేవి. అప్పుడు అక్కడ ఇష్టపడేవాడిని. ఇప్పుడు మీ హోటల్ చూస్తే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర మాస్టర్స్ కంటే, మిగతా స్టాఫ్ కంటే, బిల్ కౌంటర్లో ఉండే స్టాఫ్ కంటే కూడా క్లీనింగ్ స్టాఫ్ ఎక్కువగా ఉంటారు. ఎందుకు మీరు క్లీనింగ్కి, హైజీన్కి, క్లీన్లీనెస్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? అవునండి, మెయిన్ హైజీన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి తాజా కిచెన్ అని పెట్టాం. అంటే తాజా దోశ, తాజా ఇడ్లీ కాకుండా. ఎందుకంటే జనరల్గా అందరికీ ఇప్పుడు బయట తినాలంటే ఒకటే భయం, కిచెన్ ఎలా ఉంటుందో, ఎలా ప్రిపేర్ చేస్తారో. ఈ డౌట్తోనే బయట తినడానికి ఇష్టపడరు. కొంచెం ఎల్డర్ పీపుల్ కానీ, కొంచెం ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కానీ భయపడతారు. సో వాళ్ళ భయం పోగొట్టాలంటే మనం ఎన్ని చేయాలి. ఎప్పుడు క్లీనర్స్ కంటిన్యూ క్లీన్ చేస్తూ ఉండాలి. ఇవి కాకుండా మేము డిష్ వాషర్ డిస్ప్లేలో ఉంటుంది, ఎప్పుడు అన్ని డిష్ మాలు వాష్ చేసి తర్వాత స్టెరిలైజ్ చేస్తామంట. ఈ ప్రాసెస్ అంతా కస్టమర్స్ కనిపిస్తూ ఉంటుంది, ప్లస్ లోపల కూడా వచ్చి చూడొచ్చు. దీన్ని ఎంత హైలైట్ చేస్తాం కాబట్టి మాకు ఎంత పేరు వచ్చింది. ఈ రేటింగ్స్ కూడా అంత రావడానికి అదే రీజన్. ఒక టేస్టీ ఫుడ్ అంటే ఓ 3 స్టార్స్ చేస్తారు. సో హైజీన్ కూడా ఉందంటే ఇంకొక స్టార్ ఎక్కువ పడుతుంది, 4 స్టార్స్ పడతాయి. ఇక్కడ హైజీన్ ఉంది, టేస్ట్ ఉంది, ప్రైస్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఇడ్లీ బండి మీద ఎంత ఉంటుందో అదే ప్రైస్ ఉండేది మేము స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల కొంచెం కొంచెం పెరిగింది. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇడ్లీ 10 రూపీస్కి ఇచ్చాం, దోశ 30 రూపీస్. అదే టైంలో బండిల్ మీద కూడా అదే రేట్ ఉండేది. ఇలా అన్ని రకాలుగా అన్ని సెగ్మెంట్స్ కస్టమర్స్ని సాటిస్ఫై చేసాం కాబట్టి అంత పేరు వచ్చింది. మీరు ఫస్ట్ మాదాపూర్లో స్టార్ట్ చేసినప్పుడు మీరు చేసిన రీసెర్చ్ అంటే ఇప్పుడు మీ బిల్ కౌంటర్ కానీ, మీ కిచెన్ కానీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటుంది. ఇప్పుడు సర్వణ భవన్కి వెళ్ళినప్పుడు మనకి ఎట్లయితే గ్లాసెస్ లోంచి కనిపిస్తుంటుంది మొత్తం లోపల ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంది, ఏంటి అని చెప్పేసి. బేసికల్గా కిచెన్ దగ్గర ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, నో అడ్మిషన్ అనే బోర్డు ఉంటుంది, క్లోజ్డ్ ఉంటుంది అది కంప్లీట్. అందులోకి వెళ్తే మనము మన ఇంట్లో కూడా అన్నం తినలేము, మళ్ళీ అంత ఘోరంగా ఉంటుంది. కానీ మీ కిచెన్కి వెళ్తే అదొక దేవుడు గర్భగుడి లాగా ఉంటుంది. చాలా క్లీన్గా, ఒక సెరీన్ అట్మాస్ఫియర్, ఒక సెరీన్. నేను పర్సనల్గా విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఎందుకు ఆ గ్లాసెస్ పెట్టి కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా అలా ఎందుకు పెట్టారు? ప్రాసెస్ అంతా చూడాలని, చూస్తే కస్టమర్కి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే. సో అలా ఎప్పుడు అసలు బయట ఫుడ్ తినని చాలా ఎల్డర్ పీపుల్ ఇప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. కొంతమంది కస్టమర్స్ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే మాకు ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా బాగా చేయాలని, ఇంకా ప్రూవ్ చేసుకోవాలని. సో ఎక్కడ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాం అనమాట. సో కస్టమర్ లోపలికి వచ్చినప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి ఎక్కడో డౌట్ ఉంటుంది, మనం ఏం ఆయిల్ వాడుతున్నాం, ఏదో వాడుతున్నాం, పుచ్చిపోని అన్న వాడుతున్నాం, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. అందుకే మేము ఎవరిని నో అడ్మిషన్ అని చెప్పాం. వాళ్ళది ఎవరైనా చూడవచ్చు, మేము ఏం రా మెటీరియల్స్ వాడుతున్నాం, స్టోర్ రూమ్ చూపిస్తాం, కిచెన్ చూపిస్తాం, ఇలా అన్ని పార్ట్స్ చూపిస్తాం అనమాట. యాక్చువల్గా 90% పైన ఫెయిల్యూర్ రేట్ ఉన్నటువంటిది ఫుడ్ బిజినెస్. అవును. కానీ మీరు 3 అవుట్లెట్స్ పెట్టారు, ఒక కంప్లీట్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏ నమ్మకంతో మీరు స్టార్ట్ చేశారు? ఎట్లా ఈ సక్సెస్ పరంపరని కొనసాగిస్తున్నారు? అంటే నేను విన్నది ఏంటి అని అంటే, ఒక అవుట్లెట్లో అంటే ఒక బ్రాంచ్లో ప్రతి సంవత్సరం ఒక 10 crore టర్న్ ఓవర్ తీస్తున్నారు అని చెప్పి విన్నాను. అంత లెవెల్లో ఎలా మీరు చేయగలుగుతున్నారు అసలు? యాక్చువల్గా ఆ నెంబర్స్ అంత కరెక్ట్ కాదండి, మీరు అనుకునేటంత ఉండదు. ఎందుకంటే మాది టోకెన్ వాల్యూ చిన్నదనమాట. ఓకే. సో ఈ ఇడ్లీ దోశ ఏమంటే 40 రూపీస్, కాఫీ 20, 30 ఈ ప్రైసింగ్ ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ కనిపించినా కానీ వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ టోకెన్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో జనం అనుకునేంత టర్న్ ఓవర్స్ అయితే ఇందులో ఉండవు. కానీ చాలా రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం ఈ సెగ్మెంట్లో, క్విక్ సర్వీస్. దీంట్లో మెయిన్ నమ్మకం ఏంటంటే ఇదే మనం కొత్తగా చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంది. సో ఫుడ్కి ఎక్కడ మంచి ఫుడ్కి రీజనల్ బ్యారియర్స్ ఏమి ఉండవు. ఫుడ్ బాగుంటే ఎక్కడైనా నచ్చుతుంది. ఇప్పుడు చైనీస్ ఫుడ్ ఇక్కడ తింటున్నారు, అమెరికన్ ఫుడ్ ఇక్కడ తింటున్నారు. సో దోశ, ఇడ్లీ కూడా అంతే. కర్ణాటక వేరే, ఇక్కడ వేరేనే. కానీ సో ఏదైనా బెటర్ క్వాలిటీలు ఇస్తే ఎక్కడైనా రీచ్ అవుతుంది అది. అలా ఇప్పుడు మాకు వరల్డ్ వైడ్ అంతా ఫ్రాంచైజీ ఎంక్వైరీస్ ఉన్నాయి. కానీ మేము క్వాలిటీ ఇష్యూస్ రాకూడదు, స్లోగా చేద్దాం,
వాళ్ళు మన దగ్గర తీసుకున్న వాళ్ళు లాస్ అవ్వకూడదు, మన పేరు పోకూడదు, అందుకు కొంచెం స్లోగా ఉన్నాం మనం. ఓకే. ఇప్పుడు తాజా కిచెన్ అనేది ఓన్లీ 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. అవునండి, అవును. ఒకటి మాదాపూర్లో, ఒకటి అమీర్పేట్లో, ఒకటి తార్నాక. తార్నాకలో ఉంది. బట్ ఔటర్ రింగ్ రోడ్లో నుంచి వెళ్ళినటువంటి ప్రధాన అవుట్లెట్స్లలో అన్నిట్లలో, అటు తుక్కు కూడా కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, అటు ఆల్మోస్ట్ అన్ని అవుట్లెట్ ఎగ్జిట్లో కూడా మనకు తాజా అని కనబడుతుంటుంది పేరు. అది మీది కదా? కాదండి, కాదు. మాది తాజా కిచెన్. వాళ్ళు ఏమంటే కొంచెం డిఫరెంట్ నేమ్. ఎవరు ఫస్ట్ వచ్చారు యాక్చువల్గా? తాజా కిచెన్ అండి. మీరే వచ్చారు? మేము వచ్చాం. తాజా తిండి అనేది బెంగళూరు, దాని ఇన్స్పిరేషన్తో మేము వచ్చాం. అలాగే 1-2 బ్రాండ్స్ అక్కడ మాతో కాకుండా మేము స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది. ఐ థింక్ బండ్ల కూడా బ్రాంచ్ అనుకుంటా. వాళ్ళు బెంగళూరుని కాపీ చేసి చేశారు. అయితే వాళ్ళు ఏమంటే పైన చూసి కాపీ చేసి చేశారు కాబట్టి వాళ్ళకి డెప్త్ తెలియదు. మా దగ్గర దొరికే ఫుడ్ అంతా అథెంటిక్ కర్ణాటక ఫుడ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండేది లోకల్ ఫుడ్కే ఈ అట్మాస్ఫియర్ అది యాడ్ చేశారు. సో అలా కాకుండా అవి కాకుండా ఇంకా చాలా తాజాతోటి చాలా ఉన్నాయి రెస్టారెంట్స్. శ్రీ తాజా కిచెన్, ఉడిపి తాజా కిచెన్, తాజా బ్రేక్ఫాస్ట్, తాజా ఆల్ డే బ్రేక్ఫాస్ట్ అని ఒకటి ఉంది. మళ్ళీ వాళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చారు, తాజా టిఫిన్స్ వాళ్ళ ఫ్రాంచైజీలు ఇచ్చారు. ఫ్రాంచైజీ తీసుకున్నాక వాళ్ళ పేరు మార్చుకున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటి అని అంటే, ఇటు వరంగల్ యాదగిరి గుట్ట వైపు వెళ్తున్నప్పుడు 1-2 తాజా అని చెప్పేసి శ్రీ తాజా, న్యూ తాజా అనేలాగా ఉన్నాయి. ఒకటి చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు, ఈ నారపల్లి మేడిపల్లి వైపే ఉంటది. కానీ అది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేశారు. వాస్తవానికి ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బు పెట్టి ఓపెన్ చేసి మళ్ళీ తొందరగా క్లోజ్ చేస్తున్నారు? అసలు కారణం ఏంటంటారు? అది డెప్త్ తెలియకండి. అన్న ఒకటి బిజినెస్ సక్సెస్ అయినా వేలం వేరేలా దాని వెనకాల పడతారు కదా, అక్కడే ఫెయిల్యూర్ అవుతారు. సో వాళ్ళు పైకంతా చేసి ఉండొచ్చు, అట్మాస్ఫియర్ చేసి ఉండొచ్చు, లుక్ ఇవన్నీ చేసి ఉండొచ్చు, కానీ లోపల ఫుడ్ బాగుండాలి కదా మెయిన్. ఫుడ్ బాగున్నా కానీ పర్చేజింగ్ బాగుండాలి, అక్కడ క్రౌడ్ ఉండాలి, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకవేళ ఫుడ్ బాగున్నా కానీ కొన్ని చోట్ల బిజినెస్ సక్సెస్ అవ్వదు. ఎందుకంటే అక్కడ అనుకూలంగా లేకపోవడము, యాక్సెస్ సరిగా లేకపోవడము, పర్చేజింగ్ పవర్ లేకపోవడము, ఇలా ఇవన్నీ స్టడీ చేస్తేనే ఈ రెస్టారెంట్ బిజినెస్లో సక్సెస్ అవుతాము. సో మేము అన్నీ ఎక్కువ రద్దీ ఉండే ఏరియాలను సెలెక్ట్ చేసుకున్నాం. అలాగని మరీ రద్దీ ఉన్న ఏరియాలో కూడా పనిచేయదు. వచ్చి కారు ఆపాలన్నా బైక్ ఆపాలన్నా ప్రశాంతంగా ఆపునిలా ఉండాలి. అందుకని మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉండవు మాకు, మెయిన్ సబ్ రోడ్. ఇప్పుడు తార్నాక బ్రాంచ్ ఉందంటే మెయిన్ రోడ్ లో మాకు ప్లేస్ దొరికినా చేయలేదు మేము. సో మీరు లాలాగౌడ్ రోడ్ ఇలా టర్న్ అయ్యాక అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆగడానికి. మాదాపూర్ అంతే, 100 ఫీట్ రోడ్ చాలా బిజీ. మేము ఆ రోడ్ ఫేసింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళం. సో 100 ఫీట్ రోడ్లోంచి లెఫ్ట్కి తిరిగాక కనిపిస్తుంది మా రెస్టారెంట్. సో అందరికీ అంటే కనిపించదు, కానీ మన మౌత్ టాక్ వల్ల రీచ్ అవుతుంది, నెతుక్కుని వస్తారన్నమాట అక్కడికి. ఇప్పుడు మీరు కాపీ అన్నారు కదా, అవును, మీరు పర్సనల్గా కాపీ చేసిన కొన్ని బ్రాండ్స్ ఏమైనా చెప్తారా? అంటే కొన్ని విషయాలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఎంటీఆర్ అండి, ఎంటీఆర్ అంటే అది లెజెండరీ హోటల్. తర్వాత విద్యార్థి భవన్, అది కూడా దోశ. అక్కడ దోశ ఎలా ఉంటుందంటే మనం చూస్తే మెరిసిపోతూ ఉంటుంది, ఫుల్ క్రిస్పీగా. ఇలా మడత పెడితే ఇలా పడుకోద్దు దోశ, ఇలా గోల్డ్లా నిలబడి ఉంటుంది, పైన కలర్ టెక్చర్ చూస్తేనే తినాలనిపిస్తుంది అది. అలాగే ఇందాక చెప్పాను కదా, బ్రాహ్మిన్స్ కాఫీ బార్ చట్నీ, ఇడ్లీ విత్ లిక్విడ్ చట్నీ. అలాగే వీణా స్టోర్స్ అని ఉంటుంది, అది కూడా చాలా పాత హోటల్ బెంగళూరులో. అక్కడ కూడా ఇడ్లీ, ఉప్మా ఇవన్నీ ఫేమస్ అనమాట. సో వీళ్ళందరినీ ఎలా కాపీ చేయాలని చూస్తున్నప్పుడు ఆల్రెడీ తాజా తిండి వచ్చింది బెంగళూరులో. ఆల్మోస్ట్ వీటి ఇన్స్పిరేషన్తోనే ఒక పెద్ద కిచెను, ఎక్కువ హైజీన్ హైలైట్ చేసి వాటన్నిటికన్నా తక్కువ రేట్ ఇచ్చి ఇలా స్టార్ట్ అయిందే తాజా తిండి. సో దాన్ని మేము ఆల్మోస్ట్ రిప్లికేట్ చేసి మేము కొత్తగా ఏం యాడ్ చేసామంటే పార్కింగ్. జనరల్గా క్విక్ సర్వీస్ రెస్టారెంట్లో పార్కింగ్స్ అవి ఉండవు. మేము ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి లేనంత పెద్ద పార్కింగ్ మాకు మాదాపూర్లో ఉంటుంది. దీన్ని కాపీ చేశారు ఎక్కడైనా? చేయలేదండి, మేమే అది ఎక్స్పెరిమెంట్. పార్కింగ్ ఇస్తే ఇంకా గ్రోత్ ఎక్కువ ఉంటుందని. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, రీసెంట్గా మన బాబురావు గారు ఉన్నారు కదా, నిలోఫర్ కేఫే. అవును, ఆయన చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఈ రోజుల్లో హైదరాబాద్లో 2 వ్యక్తులు వచ్చి ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయాలని అంటే వాళ్ళు కార్లో వస్తారు. కార్లో వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని అంటే ముందు వాళ్ళ కార్ని తీసుకెళ్ళి పార్క్ చేసి మళ్ళీ టైంకి తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి. సో ఇది మేజర్ పాయింట్ బిజినెస్ లో అని చెప్పి ఆయన ఒక బిజినెస్ సీక్రెట్ చెప్పారు అన్నట్టు. మీరు కూడా అదే మెయిన్ పార్కింగ్ ఉంటేనే ఇప్పుడు అంతా వచ్చేది అంతా 4 వీలర్స్లో. అవును. సో వాళ్ళకి పార్కింగ్ ఉండాలి మెయిన్, అది కూడా ఫ్రీ పార్కింగ్ మనది. అవును. సో ఈజీగా కూడా అంటే ఎదురుగుండానే ఉంటుంది. ఇప్పుడు మాదాపూర్ అయితే, తార్నాకైతే డబుల్ సెల్లార్ ఉంది, వ్యాలెట్ డ్రైవర్స్ ఉంటారు. సో పార్కింగ్ ఇవ్వడం అదొక ప్లస్ పాయింట్ అనమాట.
ఒకప్పుడు మీరే ఆ. సినిమా అవకాశాల కోసం లేదా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి సినిమా మేకింగ్ కోసం అని చెప్పి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంతమందికి 3 బ్రాంచెస్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు కదా, అవును. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చేయాలనిపిస్తుంది, ఆ, ఇంకా కంపెనీని పెద్దగా చేయాలి, ఇంకా Okay. అందరికి ఉపయోగపడాలి. ఉమ్, ఈ ఎంప్లాయీసే కాకుండా మేము తీసుకొచ్చిన హైదరాబాద్లో తీసుకొచ్చిన ఒక రెవల్యూషన్ బ్రేక్ఫాస్ట్ దీంట్లో. అవును. అంతకుముందు టిఫిన్స్ అంటే మామూలుగా చిన్న బండి పెట్టుకోవడము, లేదంటే పెద్ద పెద్ద ఫైన్ డైన్, అక్కడ అవును. ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. ఉమ్, ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ పెద్ద హైజీనిక్ కిచెన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అంటే దానికి మేజర్గా మేమే రీజన్ అన్నమాట. ఉమ్, సో కొన్ని వందల రెస్టారెంట్స్ వచ్చినాయి ఉమ్, మా కాన్సెప్ట్లో. అలాగే చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు బాధగా కూడా అనిపిస్తుంది, వీళ్ళు సరిగా తెలుసుకోకుండా చేశారా, ఫెయిల్ అయ్యారని ఆ బాధ కూడా ఉంటుంది. ఉమ్. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ లాంచ్ చేయాలంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లేదా స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మనం కొత్తగా ఏం చేస్తామని ఆలోచించాలి. ఉమ్, కొత్తగా అంటే కొత్తగా రకమైన దోశలు ఇడ్లీలు ఇవ్వడం కాదు, ఉమ్, ఆ ఇడ్లీని కొత్తగా దోశని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం ఉమ్, అనేది ఒకటి రీసెర్చ్ చేయాలి. ఉమ్, ప్లస్ అక్కడ పర్చేజింగ్ పవర్ ఉందా లేదా. ఉమ్, పర్చేజింగ్ పవర్ లేకపోతే మనం ఏం చేసినా వేస్ట్. ఉమ్, సో ఆ పర్చేజింగ్ పవర్ తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఉమ్, పెద్దగా ఇన్వెస్ట్ చేస్తే అక్కడ పర్చేజింగ్ పవర్ తక్కువ ఉందంటే ఉపయోగం ఉండదు. ఉమ్, ఇది కాకుండా పార్కింగ్ ఉమ్, ఈజీగా యాక్సెస్ ఉందా లేదా, అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు, ఉమ్. ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా ఇంకా మెయిన్ టేస్ట్ క్వాలిటీ. టేస్ట్ క్వాలిటీ. బట్ మీ దగ్గరకు వచ్చి నేను తిన్నప్పుడు అవును టిపికల్ ఆంధ్ర టేస్ట్ మిస్ అవుతుంది, అవును కానీ కర్ణాటక టేస్ట్, టిపికల్ కర్ణాటక టేస్ట్ అవును. వస్తుంది. అవును. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి తిన్నప్పుడు మా వైఫ్ చెప్పిన కంప్లైంట్, ఆ, కాంప్లిమెంట్, ఆ, రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. ఓకే. కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు పల్లి చట్నీ పెట్టరు. అవును. ఎందుకు హైదరాబాద్ లాంటిది, ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలుగు వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు, అవును పల్లి చట్నీ అంటే అదొక అవును ఎక్కువ ఎమోషన్, ఇష్టపడతారు. అవును దాంతో ఉంటారు. మీరు ఎందుకు పల్లి చట్నీని కట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు? యాక్చువల్గా మీ ఆల్మోస్ట్ అన్ని టిఫిన్స్లో ఉండదు కదా, అవును. ఎందుకు? పల్లీ చట్నీ ఇప్పుడు మీకు ప్రతి వీధిలో ఒక 4 రెస్టారెంట్స్ ఉంటాయి పల్లీ చట్నీ ఉమ్, సర్వ్ చేసేది. ఉమ్, మేము సర్వ్ చేసేది కోకోనట్ చట్నీ. ఉమ్, అది కూడా హెవీ ఫైబర్, కొరియాండర్, ఉమ్, చాలా హెల్దీ చట్నీ మనం చేసేది. ఉమ్, సో మన దగ్గర తిన్నప్పుడు మీకు రోజు తినగానే డిస్టర్బ్ అవ్వదు. మీకు Okay. పల్లీ చట్నీ తిన్నప్పుడు కొంచెం గ్యాస్ ఫామ్ అన్నట్టు కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే, ఈ చట్నీలో ఆ ప్రాబ్లం లేదు. Okay. అందుకే డైలీ 3 పూట్ల మా దగ్గర తినే కస్టమర్ చాలా మంది ఉన్నారు అన్నమాట. ఓకే. సో కొంతమంది చట్నీ ఫస్ట్లో కనెక్ట్ అవ్వదు, ఉమ్, నేను కొంచెం చప్పగా ఉంది, తీయగా ఉంది ఇలాగా. ఉమ్, కానీ అది సైంటిఫిక్గా చాలా రీసెర్చ్ చేసిన చట్నీ అనమాట. ఓకే, ఆ చట్నీ తింటే మెయిన్ స్టమక్ డిస్టర్బ్ అవ్వదు, ఓకే, ప్లస్ కొత్తగా ఉంటుంది కదా. ఇక్కడ ఉమ్, ఆల్రెడీ పల్లీ చట్నీ తిని ఉంటారు, రకరకాల అల్లం చట్నీలు రకరకాలు తిని ఉంటారు. ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి మేము ధైర్యంగా ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు నచ్చింది, నేను ఇంట్లో పల్లీ చట్నీ తింటాను, ఉమ్, కానీ బెంగళూరు వెళ్తే ఈ చట్నీ ఎంజాయ్ చేసేవాడిని. ఉమ్, సో నా అలాగనే అందరూ అన్నీ తింటారు. ఉమ్, సో ఇంకోటి అందరినీ సాటిస్ఫై చేయడం మన వల్ల కాదు. కాదు. అలాగని ఎక్కువ రకాలు పెట్టినా కానీ క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. ఉమ్, ఇది క్విక్ సర్వీస్ కదా, అవును. చేతిలో పెట్టుకుని తిని ప్లేట్స్ ఇవన్నీ ఉమ్, రకరకాల చట్నీలు వేసామంటే దాని టేస్ట్ పోతుంది. ఉమ్, టేబుల్ అంటే మీరు అన్ని రకాలు పెట్టవచ్చు టేబుల్ మీద. ఉమ్, ఇది మేజర్గా క్విక్ సర్వీస్ కాబట్టి ఎంత సింపుల్గా ఉంటే అంత బెస్ట్. ఓకే. ఐటమ్స్ కూడా అందుకే మా దగ్గర లిమిటెడ్గా ఉంటాయి. ఎప్పుడైనా చట్నీ మీద పల్చగా ఉంది, ఆ, గట్టిగా లేదు అని చెప్పి అవును, కంప్లైంట్ అవును. వచ్చిందా? జనరల్గా ఇడ్లీ తీసుకుంటే హైదరాబాద్ ఎలా ఉంటుందంటే ఒక అల్లం చట్నీ, సాంబార్, ఆ, ఆ చట్నీ, ఈ పొడి ఇవన్నీ వేస్తారు కదా. మ్మ్. మేము సింగిల్ చట్నీతో స్టార్ట్ చేసాం. ఉమ్, అది ఎందుకంటే ఇడ్లీ మీకు ఆల్రెడీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మా ఇడ్లీ. ఆ చట్నీతో తింటే ఇంకా సాఫ్ట్గా అనిపిస్తాం. పల్సన్ చట్నీ ఇడ్లీ పీల్చుకుంటుంది మొత్తం, మ్మ్. చట్నీ దాని మీద పోస్తాము. అలా పోసినప్పుడు అది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది ఇడ్లీ. ఉమ్, ప్లస్ హెల్తీగా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అవును, అవును. అలా చేసాం. అది కొంతమందికి అర్థమవుతుంది అనమాట, ఉమ్, ఏ చట్నీలో నీళ్ళు పోసేసారంటే వీళ్ళని. ఆ, సో నీళ్ళు పోయడం కాదు, దాని పేరే నీరు చట్నీ. ఓకే. దాన్ని చేయడానికి చాలా ఎఫర్ట్ పెడతాం మేము, ఎందుకంటే అది 1/2 అవర్ 40 మినిట్స్ మించి ఉండదు, త్వరగా పుల్లగా అయిపోద్ది. ఉమ్, ఎప్పుడైతే కొబ్బరిలో వాటర్ కొంచెం యాడ్ చేస్తామో దాని లైఫ్ చాలా తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో ఎవ్రీ 40 మినిట్స్కి మేము అది గ్రైండింగ్ అవుతూనే ఉంటుంది అక్కడ కిచెన్లో. ఉమ్, ఫ్రెష్గా కొంచెం కొంచెం వస్తుంది ఒక్కొక్క ట్రేలో. ఉమ్, సో అది చట్నీ నచ్చని వాళ్ళు ఉన్నారు, దానికోసమే ఒక 50 కిలోమీటర్ల నుంచి వచ్చి కస్టమర్స్ కూడా ఉన్నారు. అవునా? అసలు వీళ్ళు 2 రకాలుగా ఉన్నారు. ఓకే, సో మేము అలా దానికి ఫిక్స్ అయ్యామన్నమాట. ఓకే, ఓకే. ఇప్పుడు మీ హోటల్లో ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయా లేదా ఆఫ్లైన్లో వచ్చి తినే వాళ్ళు ఎక్కువగా ఉంటారా? ఆఫ్లైన్ ఎక్కువ అండి. ఆఫ్లైన్ ఎక్కువ. అసలు ఆన్లైన్కి మేము చాలా ఆపోజిట్. ఫస్ట్లో ఇప్పటికీ మాదాపూర్ బ్రాంచ్ ఆన్లైన్ లేదు. ఓకే, ఎందుకు? ఎందుకంటే ఆ ఆన్లైన్లో ఫుడ్ చల్లారిపోతుందండి. దోశకి ఇడ్లీకి మెయిన్ టెంపరేచర్ ఇంపార్టెంట్, ఓకే. ఫ్రెష్గా ఎంజాయ్ చేయాలి. ఉమ్, ఇంకోటి ఇప్పుడు ఏమంటే ఇంకా చాయిస్ లేక ఆన్లైన్లో తినవలసి వస్తుంది.
కానీ మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ప్రైసింగ్ దగ్గర ఇష్యూ వస్తుంది. మనం చాలా తక్కువ రేటుకి ఇద్దాం అనుకుంటాం కస్టమర్కి, ఈ ప్యాకింగ్ ఛార్జెస్ ఉంటాయి, మళ్ళీ వీళ్ళ కమిషన్ ఉంటుంది, కమిషన్ కాకుండా యాడ్స్ కంపల్సరీ రన్ చేయాలి అంటే మన రెస్టారెంట్ కనిపించదు, ఇలా రకరకాలే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది ప్రైస్. ఇన్ని చేసినా కానీ లాస్ట్కి క్వాలిటీ ఫుడ్ దొరకదు ఆన్లైన్లో. మీకు అక్కడికి వెళ్ళి తిన్నప్పుడు ఉన్న ఫీలింగ్ అక్కడ ఉండదు కదా, అందుకు మేము ఎక్కువ ఆఫ్లైన్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు నేను మీ దగ్గర నుండి రెగ్యులర్గా ఆర్డర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే ఆ ప్యాకింగ్ బ్యాగ్ దాంట్లో ఉన్నటువంటి బాక్స్ ఉంటుంది కదా ఒకటి. అవును. ఇప్పుడు మీరు ఒకటి కేసరి బాత్ అవన్నీ పెడతారు కదా, అవి పెట్టిన ప్యాకింగ్ అంతా కూడా మంచి కేర్ తీసుకుంటాను. ఎందుకు అంత తక్కువ ధరలో ఇంత ఎక్కువ ప్యాకింగ్కి ఇవన్నిటికి ఎందుకు అంత ఎక్కువ స్పెండ్ చేస్తారు? అంటే మంచి ఫుడ్ని ప్రజెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో దాని టెక్స్చర్ చెడిపోకూడదు, దాని ఫ్లేవర్ చెడిపోకూడదు అని దానికి ప్రాపర్ ప్యాకేజింగ్ ఉండాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లో చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్, అంటే దోశ అప్పట్లో 200 ఛార్జ్ చేసే వాళ్ళే ఒక న్యూస్ పేపర్లో చుట్టించేవారు పార్సల్. అవును, అదే అందుకే అడుగుతాను నేను. అలా ఉండకూడదని మేము దానికి ఒక బాక్స్ చేసాం. ఫస్ట్లో అట్ట బాక్స్ ఉండేది, అట్ట బాక్స్లో దోశ నలగకుండా రెస్టారెంట్లో ప్లేట్లు ఎలా ఉంటుందో అలాగే క్రిస్పీగా ఉండేది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని చాలామంది కాపీ చేసేసారు. తర్వాత ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేసినప్పుడు సాంబార్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ బాక్స్ ఇలా ఓపెన్ చేస్తే అందులోనే తినేయచ్చు. ప్లేట్ లాగా ఉంటుంది. దాని టేప్ కూడా మేము అందుకే ఆ టేపులు పీకే మీ మీద పడి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకూడదని టేప్ కూడా ఏమో. ఓకే. సో హ్యాపీగా ఇలా క్యాప్ తీసుకుంటే మీరు అందులోనే తీసేయచ్చు. చట్నీ కంపార్ట్మెంట్ ఉంటుంది, సాంబార్ కంపార్ట్మెంట్ ఉంటుంది, దోశ ఉంటుంది, దోశ నలగకుండా పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. అందుకు అలా చేసాం అనమాట. సో దానికి మాకంతా రేటింగ్ ఉండడానికి అది కూడా ఒక రీజన్, ఫుడ్డే కాదు ప్యాకింగ్ కూడా ఒక రీజన్. మీరు చెప్తుంటే నాకు తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాంటివి తీసుకొచ్చి ఉండేవాడిని. సో మీరు చెప్పినట్టు చాలా రెస్టారెంట్లు ఏం చేస్తారంటే కర్రీ పాయింట్లో కర్రీ కట్టించినట్టు కవర్ ప్యాకెట్లో పెట్టి అందులో కట్టి దానికి దారం కట్టి అందులో పడేస్తారు. అవును. బట్ మీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫుడ్ ఇవన్నీ అందరూ గుర్తించరు, చాలా కొంతమంది గుర్తిస్తారు. అంటే నేను బిజినెస్లో ఉన్నాను కదా. అవునవును. నేను ప్రతిదీ ఎందుకు అబ్జర్వ్ చేస్తానంటే వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, అందరు ఫెయిల్ అవుతున్నారు కదా, వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదు అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంటారు. మంచి అబ్జర్వేషన్. చాలా తక్కువ మంది చెప్తారు ఇలాంటి వాటి గురించి, అడుగుతారు. సో ఈవెన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ ది పాడ్కాస్ట్ 1 year క్రితం మీ హోటల్ని విజిట్ చేశాను నేను. ఓకే. మా అమ్మతో ఒకసారి, మా అమ్మ వైఫ్ పాపతో వచ్చాను, మీకు గుర్తుందా? అవునవును, వచ్చారు. తార్నాక బ్రాంచ్కి వచ్చాను. ఎందుకు వచ్చాను అని అంటే వాళ్ళకి ఆ నీట్నెస్, మా ఇంట్లో కూడా మీకు ఇచ్చినంత నీట్నెస్ లేదు. మా ఇంట్లో పని అమ్మాయి వాళ్ళందరూ ఉంటారు కదా, చూపిద్దాం ఒకసారి కిచెన్ కూడా ఎంత నీట్గా ఉందని చెప్పేసి. ఇంట్లో ఏమవుతుందంటే వాళ్ళు 1-2 సార్లు క్లీన్ చేస్తారు మార్నింగ్ ఇలాగా. మాకు ఇంకా మా వాళ్ళైతే ఇంకా కంటిన్యూ తోముతూనే ఉంటారు కదా ఫ్లోర్ కానీ. అవును. సో ఇది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తారా, హోటల్లో చేస్తారా? నేను హోటల్లోనే చేస్తానండి. ఓకే. ఇంట్లో బాగుంటుందా, హోటల్లో బాగుంటుందా? హోటల్లోనే బాగుంటుందండి. ఎందుకంటే మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి, చాలా రీసెర్చ్ చేస్తాం కాబట్టి. ఇంట్లో ఫుడ్ అంటే అందరికీ ఎమోషన్ ఉంటుంది, నాకు ఇష్టమే. కానీ టేస్ట్ వైజ్, కన్సిస్టెన్సీ వైజ్ మేము ఎక్కువ మెయింటైన్ చేస్తాం. ఇంట్లో వాళ్ళ మూడ్ని బట్టి టేస్ట్ మారిపోతుంది. ఈ మాట మేడం ఏమంటారు? లేదు, తనకు తెలుసు కాబట్టి ఏమన్నా. ఇక్కడ కన్సిస్టెన్సీ, క్వాలిటీ మారదు కాబట్టి మా రెస్టారెంట్ ఫుడ్డే నాకు ఇష్టం. ఇప్పుడు మీ హోటల్స్ని చూసినప్పుడు క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, అవును, కానీ నాకు అనిపించింది ఏంటి అని అంటే ఒక 10 minutes కూర్చొని, ఇప్పుడు శరవణ భవన్ లాంటి హోటల్స్ లాగా కూర్చొని తింటే, ఇప్పుడు నీలోఫర్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫ్లోర్ మొత్తం కూర్చొని తినేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అవును. ఒకటేమో బఫే సిస్టమే ఉంటుంది. అవును. సో మీరు అలా ఎందుకు చేయలేదు అనేది నా డౌట్. మేము ఎందుకు చేయలేదంటే మేజర్గా మాస్ వాల్యూమ్ని అట్రాక్ట్ చేయాలంటే తక్కువ ప్రైస్కి ఇవ్వాలి. ఫైన్ డైన్లో ఇవన్నీ సాధ్యం కాదు. సో క్విక్ సర్వీస్లోనే హైజీన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే మాస్ వాల్యూమ్ని టార్గెట్ చేయొచ్చు, దానివల్ల తక్కువ ప్రైస్ ఇవ్వచ్చు. ఓకే. సో హైజీన్ గురించి కొంచెం వర్రీ ఉంటుంది మామూలుగా రోడ్ సైడ్ తినడానికి ఇలాగా. సో అలాంటి వర్రీని కూడా పోగొట్టామన్నమాట ఈ కిచెన్ హైజీన్ మెయింటైన్ చేసి. ప్లస్ ఫ్రెష్నెస్ అనేది క్విక్ సర్వీస్లో ఎక్కువ ఉంటుంది. మీకు ప్రాసెస్ అంతా మీకు కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. దోశ వేస్తుంటే మీకు కనిపిస్తుంటుంది. ఆ దోశ డైరెక్ట్గా అక్కడి నుంచి within secondsలో మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఇవన్నీ ఫైన్ డైన్లో సాధ్యం కాదనమాట. ప్లస్ ఫైన్ డైన్లో మీకు వీక్లీ బిజినెస్ ఉండదు. ఎవరన్నా హాలిడేస్ రోజున ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఎక్కువ ఫైన్ డైన్కి వెళ్తారు తప్పితే ఈ బిజీ లైఫ్లో క్విక్ సర్వీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే. సో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే ముందో, ఏమైనా పని మీద వెళ్ళే ముందో అలా ఆగి ఒక కాఫీ తాగో, ఒక ఇడ్లీ తినో వెళ్ళిపోయి క్రౌడే ఎక్కువ జనరల్గా. సో మార్కెట్ కూడా దీనికి ఎక్కువ ఉంది.
అందుకే ఈ బిజినెస్లోకి వచ్చాం. ఓకే, మీ తాజా కిచెన్ని చూసి చాలామంది న్యూ తాజా, శ్రీ తాజా, తాజా టిఫిన్స్ ఇట్లా చాలా పెట్టారు కదా. అవును. అందులో మీకు హ్యాపీనెస్ ఉందా, లేకపోతే మనల్ని కాపీ కొట్టి మన పేరు వాడుతున్నారని చెప్పి ఏదైనా బాధ ఉందా? లేదండి, హ్యాపీగానే ఉంది. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, సిటీలో టోటల్ ఒక రెవెన్యూ జనరేట్ అయింది, ఎంప్లాయ్మెంట్, ఆ విషయంలో చాలా హ్యాపీ. కానీ కొంతమంది అది అన్నీ ఒకటే అన్నట్టుగా చెప్తారు చాలామంది వాళ్ళు, అది మాదే, మా బ్రదర్ది ఇలాగా, అప్పుడు బాధగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్వాలిటీ వేరు, ఇక్కడ క్వాలిటీ వేరు. మా దగ్గర తిన్న వాళ్ళు తెలిసిపోతుంది అవన్నీ డూప్లికేట్ అని. మా దగ్గర రాకుండా కొంతమంది అక్కడే తింటారు కదా, వాళ్ళు ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది అనుకునే ఛాన్స్ ఉంది కదా, ఆ విషయంలో కొంచెం బాధగా ఉంటుంది. ప్లస్ సరిగా తెలుసుకోకుండా, సరిగా రీసెర్చ్ చేయకుండా ఈ కాన్సెప్ట్ బాగా నడుస్తుంది కదా అని గుడ్డిగా కాపీ చేసి వాళ్ళు చాలా మంది కోట్లు బాగొట్టుకున్న వాళ్ళు చాలా మంది తెలుసు, కోట్లలో బాగొట్టుకున్నారు. అంటే మా దగ్గరికి వస్తారు, ఫస్ట్ అడుగుతారు ఫ్రాంచైజ్ అవని, ఇది సెట్ అవ్వదు ఫ్రాంచైజ్, అంత కష్టం ఇలా చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. సో నెక్స్ట్ ఇంకొక తాజా దాని దగ్గరికి వెళ్ళి ఫ్రాంచైజ్ తీసుకోవడం, ఫెయిల్ అవ్వడం, అలా కొన్ని బిజినెస్ ఆగిపోవడం ఇలాంటివన్నీ జరిగింది. అలాంటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఓకే, సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అయితే ఓకే, ఎవరు సక్సెస్ అయినా ఓకే. కానీ బ్రాండింగ్కి కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు అన్నీ ఒకటి అనుకున్నప్పుడు మాకు డ్యామేజ్ అవుతుంది. అక్కడ వాడికి ఎక్స్పీరియన్స్ బాగోదు, అక్కడ దోశ, అక్కడ ఇడ్లీ ఇలా ఉండదు. అక్కడ తిని వాడు ఏమనుకుంటాడంటే ఆ మాదాపూర్లో కూడా ఎలాగ ఉంటుంది, తార్నాకలో కూడా ఎలాగ ఉంటుంది, అక్కడికి ఎందుకు వెళ్ళడం అనుకుని అక్కడే తినేస్తారు కదా. సో ఇలాంటి కోసం ఇప్పుడు బ్రాండ్ అవేర్నెస్ కోసం నెక్స్ట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ని రోజులు మాకు ప్రమోషన్స్ అవసరమే లేకుండా అయింది, ఎందుకంటే ఈ రోజు కస్టమర్స్ తక్కువ వస్తే బాగుండు అనుకున్న రోజులు చాలా ఉన్నాయి మాకు. అంత హెవీ క్రౌడ్ ఉండే బిజినెస్ మాది. కానీ మా బ్రాండ్ నేమ్ ఎక్కువ మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నాం. ఎప్పుడైనా కస్టమర్స్ ఎక్కువ వచ్చి ఫుడ్ అందించలేక వాళ్ళ అసహనంతో వెళ్ళిపోయిన రోజులున్నాయి చాలా అండి. ఇప్పుడు మీకు సాటర్డే సండే వస్తే కొన్ని వందల మంది కనిపిస్తారు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. పార్కింగ్ ఫుల్ అయిపోతుంది, ఇక్కడ పెద్ద క్యూ ఉంటుంది. మా సర్వీస్ చాలా క్విక్ ఉంటుంది యాక్చువల్గా, ఒక 5 minutesకి 60 దోసెస్ ఇస్తాం. అయినా కానీ ఆ లైన్ తగ్గదు అనమాట. అంత కొత్తగా లైన్లో వచ్చి అంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. సో బయట నుంచి చూసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆ లైన్ చూసి ఇంకో 1 hour పట్టేస్తుందని వాళ్ళు రారు, అటు నుంచి అంటే ఇంకో రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. అది మేజర్గా సాటర్డే సండే అవుతుంది, వీక్ డేస్లో ప్రాబ్లం. దాన్ని మీరు ట్యాకిల్ చేయడానికి ఏం చేస్తారు? బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మాకు మాదాపూర్ నుంచి ఆ జూబ్లీ హిల్స్, బంజారాస్ అలా చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడ తార్నాక్కి, సికింద్రాబాద్, ఉప్పాల్ ఇలా చుట్టుపక్కల నుంచి అంతా వస్తారు కదా. సో బ్రాంచెస్ పెరిగినప్పుడు కొంచెం క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. బ్రాంచెస్ పెంచాలంటే ప్లేస్, రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది. సో ఈ కాన్సెప్ట్లో తక్కువ రేటుకి ఇవ్వాలి, పెద్ద ప్లేస్ కావాలి, పార్కింగ్ కావాలి, ఇవన్నీ ఛాలెంజింగ్ అనమాట. అందుకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు కేఎఫ్సి ప్రపంచంలో టైర్ 1 సిటీస్లో కావచ్చు, టైర్ 2 సిటీస్లో కాబట్టి పెనిట్రేట్ అయిపోయింది, వాళ్ళ రెసిపీ పెనిట్రేట్ అయింది. అవును, మీరు ఎందుకు ఫ్రాంచైజ్ ఇవ్వడానికి భయపడుతున్నారు? ఇవ్వచ్చు కదా. అవును, ఇప్పుడు కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ అంతా సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉంటుంది రెసిపీ. ఓకే, సౌత్ ఇండియన్ దాంట్లో చాలా కష్టం అండి, మనకు ఎక్విప్మెంట్ కానీ ఇంకా చాలా రీసెర్చ్ జరగాలి. దోశ అలాగే రావాలి, ఇడ్లీ అలా రావాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సేమ్ బ్యాటర్ మేము అక్కడ పంపినా కానీ ఎక్విప్మెంట్ సరిగా లేకపోవడం, మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్ల మొత్తం మారిపోతుంది ప్రోడక్ట్. అందుకు క్వాలిటీ ఇష్యూస్ రాకూడదని ఫ్రాంచైజ్ ఇవ్వలేదు. మెయిన్ రీజన్ అయితే అదే. ఓకే, కానీ మీకు డబ్బులు వస్తాయి కదా. డబ్బులు వస్తాయి, కానీ డబ్బులు మనకు వస్తాయి, డబ్బులు తీసుకున్న వాళ్ళు లాస్ అయితే ఆ బాధ మనకు కొంచెం వెంటాడుతుంది. ప్లస్ మన బ్రాండ్ నేమ్ కూడా డ్యామేజ్ అవుద్ది. దోశ వాడు సరిగా ఇవ్వలేదంటే మా బ్రాండ్ ఇమేజ్ కూడా పోతుంది కదా. రెండూ ఉన్నాయి, ఒకటి బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలి, ఇంకోటి ఎవరు లాస్ అవ్వకూడదు. ఈ 2 కన్సర్న్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మాదాపూర్లో మంచి సెంటర్లో ఉంది కదా హోటల్. మీ సెలబ్రిటీస్, సినిమా ఫీల్డ్కి సంబంధించి లేదా ఇంకా వేరే వాళ్ళు వస్తుంటారా? చాలా మంది వస్తారండి. ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వస్తారు. కిరవాణి గారు వస్తారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రెగ్యులర్, హీరో రాజేంద్ర ప్రసాద్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, డైరెక్టర్ క్రిష్, బాబీ, చాలా మంది ఉన్నారండి. వాళ్ళు కూడా నిల్చొనే తినిపోతారు, చాలా మంది నిలబడే తింటారు. మేము ఒక్కొక్కసారి తప్పించుకోవాల్సి వస్తుంది కస్టమర్స్ వస్తే. అంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళ డ్రైవర్ ఎవరో నిలబడి తీసుకుంటారు. కానీ ఎదురుపడ్డప్పుడు మనం మర్యాద చేయాల్సి ఉంటుంది. ఆ మర్యాద చేయడానికి అక్కడ ఉండదు ప్లేస్, అంతా ప్యాక్ అయిపోయి ఉంటుంది. కూర్చోవడానికి కూడా ఏం చూపించడానికి ఉండదు. సో ఎందుకన్నా బెటర్ అని మేము లోపల దాక్కుంటాం అనమాట. నేను మీకు కొన్ని హోటల్స్ చూపిస్తాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. ఆ హోటల్స్లో ఒక్కరు కూడా కస్టమర్ ఉండరు, కానీ అది చాలా పెద్దగా అదంతా చేసి పెడుతుంటారు. మరి మీకు ఇంతమంది కస్టమర్స్ బయట నుండి చూసి ఇంత పెద్ద లైన్ ఉందని చెప్పి పారిపోయే వాళ్ళు ఉంటారు కదా.
ఏమనిపిస్తుంటుంది మీకు అప్పుడు అట్లా చేసినప్పుడు? ఇంకా కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అసలు చాలా వర్రీ అయ్యేవారు. 4 ఐటమ్స్, దోశకు కౌంటర్, ఇడ్లీకి ఒక కౌంటర్, కేసరీబాద్కి ఒక కౌంటర్ ఇలా పెట్టాము. మీరు అమ్మేది 4 ఐటమ్లు, ఇంత ప్లేస్ తీసుకున్నారు, ఒక్కో దానికి ఒక్కో కౌంటర్ అంటున్నారు. మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు దీని మీద, ఇంత ప్లేస్ ఎందుకు 4 ఐటమ్స్ అమ్మడానికి? మామూలు టిఫిన్ సెంటర్స్ అంటే 1000 స్క్వేర్ ఫీట్స్ ఇలా ఉంటాయి. మా చాలా పెద్దది అప్పట్లో, ఇప్పుడు అది చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ అప్పట్లో చాలా పెద్దది అనమాట. ఇలా డెడికేటెడ్ కౌంటర్స్ ఇలాగా. ఏ నమ్మకంతో చేశారు అదంటే? ఇప్పుడు డీమార్ట్ పెట్టాలనుకోండి, అవును, డీమార్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఒక టీం వస్తుంది బొంబాయి నుండి, కిషోర్ దమాని ఆ టీం వస్తుంది, అక్కడ కూర్చొని ఇక్కడ మిడిల్ క్లాస్ ఎంత ఉన్నారు, ఇక్కడ స్పేస్ వాళ్ళ మాక్సిమం వాళ్ళ ప్లేస్లోనే డీమార్ట్స్ ఉంటాయి. అవును. మీరు ఏ రీసెర్చ్ చేశారు? బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఎక్కువ టేస్ట్ మీద చేసాం, ఇంకోటి కాన్సెప్ట్ మీద చేసాం. కొత్త కాన్సెప్ట్తో వెళ్తే రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఫస్ట్లోనే మేము 2 దోశ యూనిట్స్ తెచ్చాం 60 దోశ రావడానికి. ఆ నమ్మకం ఉంది కాబట్టి. అంత పెద్ద కౌంటర్లు పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు కొత్త పెడుతున్నప్పుడు ఎవరైనా చిన్నగా స్టార్ట్ చేస్తారు. అవును. ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నేను ఏంటంటే ఒక 10x10 రూమ్లో ఒక సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఒక చిన్న బోర్డు పెట్టేసుకొని చెప్పేవాడిని. మరి మీరు ఏ రీసెర్చ్ చేసి ఏ నమ్మకంతో అంత పెద్ద ప్లేస్ని మీరు తీసుకున్నారు, లీజుకు తీసుకున్నారు, అంత పెద్ద ప్లేస్లో మీరు కౌంటర్స్ పెట్టి చేశారు? అంటే ముందే మీరు ఇంత ఫుట్ఫాల్ ఉంటుంది, వాకిన్స్ ఉంటాయని చెప్పి అనుకున్నారా? ఊహించగలిగాం. ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో కొత్తగా ఏమైనా చేస్తే దానికి తగ్గట్టుగా హైజీన్ ఇవన్నీ డెడికేటెడ్ కౌంటర్స్ చేస్తే కస్టమర్కి ఇంకా ఈజీగా ఉంటుంది. కాసేపు లైన్లో నిలబడినా కానీ ఈజీగా ఫుడ్ దొరుకుతుందని నమ్మకం ఉంటుంది. సో అందుకు అలా చేసాం. ప్లస్ సిటీలో సక్సెస్ అవ్వాలంటే కొత్తగానే చేయాలి. ఒక చిన్నది ఇప్పుడు అట్రాక్ట్ చేయడం చాలా కష్టం. కొంచెం పెద్దగా భారీగా కనిపిస్తున్నప్పుడు అది ఎక్కువ క్రౌడ్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అలా చేస్తున్నప్పుడు మాకు ముందే నాకు కళలు వస్తూ ఉండేవి అనమాట. మేము కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ఇక్కడ ఖచ్చితంగా దోశ కీ అవుతుంది, ఎందుకంటే మనం ఇచ్చేది కొత్త రకం దోశ, ఇలా డెడికేటెడ్ కౌంటర్ పెడుతున్నాము, ఎంతమందిని వచ్చినా హ్యాండిల్ చేయడానికి పార్కింగ్ ఉంది. కొంచెం ఊహించగలిగాం, కానీ మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ సక్సెస్ అయింది. ఎలా అంటే ఇప్పుడు బెంగళూరులో మాకు ఏదైతే ఇన్స్పిరేషన్ ఉందో, విద్యార్థి భవన్, MTR, వాళ్ళు రోజుకి 1000 దోసాస్ అలా సేల్ చేస్తారు. అప్పట్లో చాలా పెద్ద నెంబర్ అన్నమాట. ఫైన్ డైన్ కాబట్టి వాళ్ళు ఎక్కువ రీచ్ అవ్వలేరు. మేము అంత చేస్తే చాలా అనుకున్నాం. అలాంటిది ఒక టైంలో మేము 4000 దోశ ఒక రోజులో, అది కూడా మార్నింగ్ 5 hours ఈవినింగ్ 5 hours రన్ అయ్యేది, లంచ్ కూడా లేదు అప్పుడు. ఆ టైంలో 4000 అలా రీచ్ అయ్యామన్నమాట. సో 4000 అంటే ఇంట్లో 4 దోశలు వేయడానికి ఆ రోజు పెద్ద యుద్ధం. 4000 దోశ వేయడానికి ఆల్మోస్ట్ 10 members ఉండేవారు అనమాట. దోశ మాస్టర్లో 10 members ఉండేవారు. సో మీరు కిచెన్ ఎక్విప్మెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటారా? అవునండి. ఎక్విప్మెంట్ అంతా మాది ఇప్పుడు కస్టమైజ్డ్. జనరల్గా మీరు కిచెన్ ఎక్విప్మెంట్ షాప్కి వెళ్తే దొరికే ఐటమ్ కాదు. ఇప్పుడు ప్యాన్ ఉంది, క్యాస్ట్ ఐరన్ ప్యాన్. మేము 2019లో హైదరాబాద్ అంతా తిరిగినప్పుడు దోశ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఎందుకో, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద ఎరేస్తారు ఇలా మాట్లాడేవారు. మామూలుగా MS ప్లేట్, పల్సన్ ప్లేట్ వాడేవారు. మేము ఆ పాత రెస్టారెంట్ ఇన్స్పిరేషన్తో అదే ప్లేట్ కావాలి, థిక్నెస్ 50 mm కావాలి ఇలా చెప్తే ఎవరో నవ్వేవారు అనమాట. అలా మీకు ఏమైనా పిచ్చి, అది ఎందుకు దానికి దోశ వేయడానికి అని. కానీ మేము అదే కావాలని మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. బెంగళూరు నుంచి తెచ్చారు? ఆల్మోస్ట్ బెంగళూరు నుంచి కిచెన్ ఎక్విప్మెంట్ తెచ్చుకొని హైదరాబాద్లో సక్సెస్ సాధించారు. అవును, అంతే కదా. అవును, అంతే. ఎందుకు ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి అంత థిక్నెస్ ఉండాలంటారా? క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మెయిన్. క్యాస్ట్ ఐరన్ ఉంటే అది దోశ క్రిస్పీనెస్ వస్తుంది, కలర్ వస్తుంది. ప్లస్ మా దోశ నార్మల్గా పలచగా ఉండదు, కొంచెం ఫ్లఫీగా ఉంటుంది. పైన క్రిస్పీనెస్, లోపల ఫ్లఫీనెస్ ఉండాలి. దానికి ఒక పర్ఫెక్ట్ ఒక యూనిఫామ్ టెంపరేచర్ ఇవన్నీ కావాలి. అది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ హెవీ థిక్నెస్ అయితేనే ఇవన్నీ మెయింటైన్ అవుతాయి అన్నమాట. దోశ, ఇడ్లీ, వడ వీటితో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. మీరంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు. మీతో పాటు కొన్ని ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ చాలా మందికి పొద్దున ఉదయం లేవగానే ఫుడ్ మీద ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని మీరు తీర్చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇదంటే నాది ఒక్కడదే కాదు, చాలా మంది హార్డ్ వర్క్ ఉంది. మేజర్గా మా బ్రదరు, నేను, ఇలా కాకుండా మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్, ఇప్పుడు మా దగ్గర ఉండే మేనేజర్లు కానీ, మా పార్ట్నర్స్ కానీ, అంతా మాతో చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు కాకుండా మా ఎంప్లాయీస్ కూడా మాకు మేజర్గా అసెట్ అనమాట. ఎందుకంటే చాలా మంది మా దగ్గర మధ్యలో మానేసి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ మా దగ్గరికే వస్తారు, బయట అక్కడెక్కడ పనిచేసి. సో మా దగ్గర ఉన్న కంఫర్ట్ వాళ్ళకి ఎక్కడా ఉండదు. అందుకు
వీళ్ళందరూ రోల్ ఉందన్నమాట. ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను. క్వశ్చన్ ఏంటంటే ఈ ఫుడ్ బిజినెస్లో బేసికల్గా ఆఫ్లైన్లో బయట రోడ్డు మీద చేసే ఏ బిజినెస్లో అయినా కానీ మ్యాన్ పవర్ క్రంచ్ అనేది బాగా ఉంటుంది. అవును. ఆ మ్యాన్ పవర్ క్రంచ్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? మ్యాన్ పవర్ ఎప్పుడు డైలీ ఇష్యూనే అది, కానీ మేము ఎక్కువ మందిని పెట్టుకుంటాం. సో మాకు వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి 3 బ్రాంచెస్ ఉండడం వల్ల ప్లస్ మా ఫ్రెండ్స్ రెస్టారెంట్స్ అన్ని బెంగళూరులో ఉండడం వల్ల మాకు ఒక పెద్ద సర్కిలే ఉంది దీనిలో. సో ఎక్కడన్నా షార్టేజ్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి పంపుకోవడం, లేదంటే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం మేము. మాస్టర్స్ గురించి మేము ఎప్పుడు వాళ్ళ వెంట పడ్డం అలా లేదు, ఎందుకంటే మేమే బేసిక్గా చెఫ్స్, అన్ని రెసిపీస్ మా కంట్రోల్లో ఉంటాయి. మేము ట్రైనింగ్ ఇస్తాం. చట్నీ ట్రైనింగ్ అంటే చట్నీ, దోశ అంటే దోశ ట్రైనింగ్ ఫస్ట్ అసిస్టెంట్గా తీసుకుంటాం. కొన్ని రోజులు బ్యాటర్ వేస్ట్ అయినా ఏం వేస్ట్ అయినా ఏం వర్రీ అవ్వమనమాట, వేపిస్తూనే ఉంటాం. బ్యాటర్ ఎంత పైనా పర్వాలేదు, వేపిస్తూనే ఉంటాం. దోశ బాగా వస్తే కస్టమర్కి ఇస్తాం, లేదంటే పక్కకి తీసేస్తాం. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఈరోజు ఒక 500 దోశ అమ్ముతామని చెప్పేసి బ్యాటర్ కలిపిన తర్వాత వేస్ట్ అయిపోయి పడేసిన రోజు ఉందా? ఉందండి, చాలాసార్లు ఉంది. చాలాసార్లు అది కామన్. కానీ మనం అనుకున్నంత ఫుడ్ కాస్ట్ ఏమి ఉండదు రెస్టారెంట్ బిజినెస్లో. ఫుడ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, రా మెటీరియల్ కాస్ట్. సో అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు రా మెటీరియల్ గురించి. ఒకసారి వేస్ట్ అవుతుంది, అది అంత ప్రాబ్లం కాదు. మెయిన్ మిగతా ఎక్స్పెండిచర్స్ ఎక్కువ కాబట్టి అంత ఇష్యూ కాదు అది ఫుడ్ వేస్టేజ్ అనేది. ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ అప్పుడు పేజర్స్ లాంటివి చూసాను, ఎందుకు ఇచ్చారు అవి? అంటే ఇప్పుడు పార్సెల్ కౌంటర్ దగ్గర ఏమవుతుందంటే టోకెన్ ఇస్తారు కదా, వాళ్ళు చేయడానికి టైం పడుతుంది. అంతా కొంచెం ప్రొఫెషనల్ ప్యాకింగ్ కదా, ఇలా చుట్టేసి ఇచ్చేది కాదు. నీట్గా ప్యాక్ చేయాలి, కంటైనర్స్లో కంపార్ట్మెంట్స్లో కరెక్ట్గా చేయాలి, కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల అక్కడ నిలబడి కొంచెం మంది ఎవరో ఇస్తారో లేదో, నాది ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారో మీ టెన్షన్ ఉంటుంది కస్టమర్కి. అలా ఉండకూడదని నెంబర్ వైజ్ పేజర్ ఇచ్చేస్తాం. సో ఈ లోపల హ్యాపీగా కాఫీనో టీనో తాగుతారు. ఈ లోపల ఆర్డర్ రెడీ అయిన వెంటనే వాళ్ళకి పేజర్లో మెసేజ్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. అంటే మీకు దగ్గరకు వచ్చిన ఈ గిగ్ వర్కర్స్, జొమాటో, స్విగ్గీ ఇలా కూడా మీరు కాఫీ ఇస్తారు? ఇస్తాము. అంటే వాళ్ళు సపరేట్గా ఉంటారు, వాళ్ళ సపరేట్ కస్టమర్స్ లేంటి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి పాపం వాళ్ళకి. రోజుకు ఒక 20 ఆర్డర్లు చేస్తే కానీ వాడికి డబ్బులు రావు. సో వాళ్ళు చాలా ఎక్కువ వెయిట్ చేయలేరు. కస్టమర్స్ మధ్యలో వాడు వచ్చాడంటే వాడికి ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు మేము వాళ్ళకి డెడికేటెడ్గా సపరేట్ కౌంటరే చేస్తాం. వాళ్ళకి ఇంకా చాలా స్పీడ్గా ఇస్తాం. మీరు ఇది అబ్జర్వ్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక హ్యూమనిస్ట్, అవును, ఒక రేషనలిస్ట్. థ్యాంక్ యూ. అయితే ఈ గిగ్ వర్కర్స్ ఎండలో, చలిలో, వర్షంలో విపరీతంగా కష్టపడుతుంటారు. మీరు ఈ క్విక్ సర్వీసెస్ లాంటి కామర్సెస్ ఉంటాయి కదా, దాంట్లో కావచ్చు, ఫుడ్ డెలివరీలో కావచ్చు, మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేస్తారు? వాళ్ళు మేము చాలా అందరితో మర్యాదగానే మాట్లాడతాం. మేము అందరికీ ఫ్రీ వాటర్ ప్రొవైడ్ చేస్తాం. నార్మల్గా ఎవరో లోపల కూడా రానివ్వరు, కానీ కస్టమర్ ఏరియాలో వచ్చి వాళ్ళు హ్యాపీగా వాటర్ తాగుతారు. అందరికి ఫ్రీ వాటర్. ఎప్పుడైనా లేట్ అవుతుందంటే జామున్నో, కాఫీనో, టీనో ఇస్తాం. సో అందుకే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఏం మాట్లాడరు, వెయిట్ చేస్తారు. సో వీళ్ళు కావాలని లేట్ చేసే వాళ్ళు కాదు. దానికి డెడికేటెడ్గా ఒక టీం ఉంది, ప్యాకింగ్ టీం ఉంది. కానీ సాటర్డే సండే కొంచెం ఇష్యూస్ అవుతాయి, వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్కి సంబంధించినటువంటి వాటర్ బాటిల్ ఇస్తారు. అవును, 1 లీటర్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్ ఇచ్చి దానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాజా కిచెన్ కదా, తాజా కిచెన్ అని చెప్పి దానికి ఒక కవర్ వ్రాప్ చేసి ఉంటుంది, లోగో వేసుకుంటారు. సో ఆ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తుంటారు. అట్లా మీరు ఎందుకు వాటర్ని ఫ్రీగా చేసి పెట్టారు అట్లా? అంటే చాలా బాగుంటుంది, నీట్నెస్ ఉంటుంది, హైజీన్ ఉంటుంది. ఎందుకు మీరు అలా? అంటే ఒక 10 రూపీస్ లాభం వస్తుంది కదా అక్కడ. లాభం వస్తుందండి, కానీ ఎక్కువ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్లోనే ఉంటాం మేము. వాటర్ ప్రాబ్లం కాదు, డబ్బులు పెట్టుకునే వాళ్ళు కొనేసుకుంటారు హ్యాపీగా. కానీ వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్తుంది? ఖాళీ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్. ఇప్పుడు హైదరాబాద్లో వర్షం వచ్చినప్పుడు ఎక్కువ డ్రైనేజ్ బ్లాక్ అయ్యేది ఈ వాటర్ బాటిల్స్ వల్లే. కార్లు వెళ్ళి తాగుతారు, అక్కడ పడేస్తారు. లేదంటే ఎక్కడ పెట్టినా కానీ లాస్ట్కి డ్రైనేజీలు గిట్లోనే కొట్టుకుంటూ వస్తాయి అవి. సో ఆ ప్రాబ్లం రాకూడదు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండాలని అలా చేసాం. ప్లస్ మా దగ్గర కాఫీ టీ, హై క్వాలిటీ కాఫీ టీనే 20 రూపీస్కి 30 రూపీస్కి అమ్ముతాం మేము. అలాంటప్పుడు వాటర్ బాటిల్ 20 రూపీస్కి అమ్మాలంటే మనసు ఒప్పదనమాట. ఓకే. సో అందుకు పెద్ద ఆర్ఓ ప్లాంట్ పెట్టాము, ఫ్రీగా ఆర్ఓ వాటర్ ఇస్తాం. ఆర్ఓ వాటర్ ఇచ్చినప్పుడు గ్లాస్ మారుతారు చాలామంది, ఒక గ్లాసు 2 గ్లాసులో పెట్టేస్తారు. మేము కొన్ని 100 గ్లాసులు అక్కడ స్టెరిలైజ్ చేసి ఉంటాయి. సో ఎవరు రీయూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ గ్లాస్ తాగి అక్కడ పెడతారు, అది మళ్ళీ స్టెరిలైజింగ్ వెళ్ళిపోతుంది. సో మాకు ఇంత పేరు రావడానికి అది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండడం, ఇది కూడా ఒక రీజన్. అన్ని కన్సర్న్స్ ఉన్నాయి మీ దగ్గర. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే, బిజినెస్ బాగున్నప్పుడు ఓకే,
4,000 దోశలు కూడా చేసిన రికార్డు ఉంది, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, అది బాగుంది. కానీ బిజినెస్ డల్ అయితే ఏం చేస్తారు? బిజినెస్ డల్ అయినప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం కొత్తగా. నార్మల్గా ఉప్మా అంటారు కదా, మేము ఉప్మాకే ఒక అందమైన పేరు పెట్టాం, కారాబాత్ అని. కారాబాత్ అని జనరల్గా ఉప్మా అంటే ఎలాంటి ఒపీనియన్ ఉంటుందంటే కాంక్రీట్లా ఉంటుంది, అందులో న్యూట్రిషన్ ఏముండదు, ఇలాంటి అభిప్రాయాలు ఎక్కువ ఉంటాయి కదా. మేము అవన్నిటిని బ్రేక్ చేసాం అనమాట. ఉప్మా అలా ఎందుకు ఉండాలి, కలర్ఫుల్గా ఉండొచ్చు కదా అని కొంచెం మసాలా యాడ్ చేసాం. ప్లస్ చప్పగా ఉంటుంది అంటారు కదా, దానికోసం కొంచెం పులుపు యాడ్ చేసాం. కొంచెం ట్యాంగీ ఫీల్ ఉంటుంది మీకు తినేటప్పుడు. ఆ పులుపుని ఆ మసాలాని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం జాగరీ కూడా ఉంటుంది అందులో. కారాబాత్ అలా మీకు ఎలా ఉంటుందంటే కొంచెం స్వీట్నెస్, కొంచెం ట్యాంగీనెస్ ఇలా ఉంటుంది అనమాట. ప్లస్ దానికి వెజిటేబుల్స్ యాడ్ చేసాం, క్యారెట్, గ్రీన్ పీస్, ఇలాగా కొంచెం హెల్దీ వెజిటేబుల్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసాం. సో అలాగ ఒక హెల్తీ ఆప్షన్ అయింది అనమాట అది. కారాబాత్ అనేది చాలా మంది ఇష్టపడతారు, కొంతమందికి అసలు ఇష్టం ఉండదు అది. ఉప్మా అంటే అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి, ఇందులో ఇవన్నీ వేసారు ఏంటి అసలు, దీన్ని ఒరిజినాలిటీనే బాగొట్టారు అంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము నార్మల్ ఉప్మా చేయకుండా ఏం చేస్తామంటే, వాళ్ళు ఏదైతే క్వాలిటీ చెప్పారో నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనేది, దాన్ని మేము ఇంకా డబల్ చేసామన్నమాట. మా గీ కారాబాత్ అని ఒక ఐటెం ఉంటుంది, అది మీకు నోట్లో పెట్టుకుంటే అలా కమ్మగా కరిగిపోతుంది అనమాట. దానికోసం ఒక ప్రత్యేకమైన రవ్వ తీసుకొచ్చాము, దాన్ని రోస్ట్ చేసే విధానం, దాంట్లో కాజుని దోరగా వేయించి నెయ్యిలో వేస్తాము. దానివల్ల ఒరిజినల్ ఉప్మా ఇష్టపడే వాళ్ళు దానికి మించి ఉంటుంది గీ కారాబాత్. ఇప్పుడు అది హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్లో అది కూడా ఒకటి. మీకు స్విగ్గీ, జొమాటోలో కూడా టాప్ రేటెడ్ ఐటమ్ అనమాట అది. సో ఇలాంటి డిసిషన్స్ అన్ని తీసుకుంటాం. ఇంకోటి బోండా సూప్ అని తీసుకొచ్చాం. బోండా సూప్ అనేది ఎవరికి తెలియదు, బెంగళూరులో కొన్ని రెస్టారెంట్లో మాత్రమే ఉంటుంది. అది కూడా హెల్దీ ఆప్షన్. మామూలుగా ఇవంతా కార్బ్ రిచ్ ఫుడ్స్ కదా. బోండా అనేది మేము ఉరద్దాలతో చేస్తాం, ఆ సూప్ వచ్చి పెసరపప్పుతో చేస్తాం అనమాట. పెసరపప్పు కొంచెం ప్రోటీన్ రిచ్, అది కూడా దాంట్లో కొంచెం కోకోనట్ ఫ్లేవర్ ఇవన్నీ యాడ్ చేస్తాం. సో అదొక హెల్తీ ఆప్షన్. ఈవినింగ్ టైంలో ఏం తినాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, సో ఈవినింగ్ ఐటమ్ చాలా అది బాగుంటుంది అనమాట. స్నాక్ టైంలో అది ఇస్తాం. ఇలాంటి ఏదో కొత్త ఐటమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాం. కానీ ఎక్కువ చేసి కొద్దీ సర్వీస్ ప్రాబ్లం వస్తాయి కాబట్టి కొంచెం టైం వైజ్ ఇలా చేస్తాం. నాదొక పర్సనల్ క్వశ్చన్. నేను ఫుడ్డీ బాగా తింటాను, అండ్ ఎక్కువ సార్లు ఒక 100కి ఒక 50 more than 50 times ఆర్డర్స్ పెడితే మీ హోటల్ నుంచే పెడతాను నేను. మీరు మాకు దగ్గరలో ఉన్న 20 minutesలో ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ. అయితే నాకు చాలామంది డాక్టర్లు పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు బయట ఫుడ్ తినకండి, జంక్ తినకండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకండి, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తుంటారు. అవును. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చేస్తారా లేదు, మీ దగ్గర చేసే వాటిల్లో ఫైబర్ ఇలా ఓవరాల్ డైట్ ఉండి మంచి ఫుడ్ ఏ ఉండదో చెప్పండి, దాన్ని చేసుకుంటాను. ఇడ్లీ అండి, ఇడ్లీ బెస్ట్ ఫుడ్ వరల్డ్లోనే, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ ఇడ్లీ. ఓకే. కరెక్ట్ ఫర్మెంటేషన్ వల్ల మీకు గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ప్లస్ అందులో ప్రోటీన్ ఉంది, కార్బ్స్ రెండు ఉన్నాయి. అందులో ఆయిల్ లేదు ఇడ్లీలో. మేము ఇచ్చే చట్నీ కోకోనట్ చట్నీ, దానికి కూడా కొరియాండర్ ఎక్కువ యాడ్ చేస్తాం మేము. సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ ఫుల్ రిచ్ ఫుడ్ అది. సో ఇడ్లీ బెస్ట్ ఆప్షన్ హెల్త్ గురించి వస్తే. టేస్ట్ గురించి వస్తే దోశ కూడా చాలా హెల్తీ ఫుడ్, అది కూడా ఫర్మెంటెడ్ ఉంటుంది. మేము రెడ్ రైస్ వాడతాం దోశలో. నార్మల్గా దోశ రైస్ వాడతారు కదా, మేము కొంత ప్రపోర్షన్ వాడినా కానీ ఎక్కువ రెడ్ రైస్ వేస్తాం. దానివల్ల టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది రెడ్ రైస్లో. ఓకే. సో రెడ్ రైస్ దోశలు వేస్తాము. ఏదైనా మితంగా తినడం ఇంపార్టెంట్ అండి. ఫుడ్ మనకు నచ్చిందని ఎక్కువ తినేస్తే ప్రాబ్లమే. ఓకే. సో హెల్త్ గురించి కాన్షియస్గా ఉన్నప్పుడు తక్కువ తినాలి. ఈ టిఫిన్స్ అనేవి ఎప్పుడు తక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి. మీకు బిర్యానీ అయితే చాలా ఎక్కువ తినేస్తాం మనం. ఈ టిఫిన్స్ ఆల్మోస్ట్ 300 grams 400 grams ఉంటాయి. సో అట్లా హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. ఫుడ్ బిజినెస్ విషయంలో చూస్తే మీది ఒక రెవల్యూషన్ లాంటిది. అండ్ ఈ మధ్యకాలంలో మీరు బల్క్ ఆర్డర్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, కేజీకి ఇంత ప్రైస్ అని చెప్పేసి. అది వర్కౌట్ అవుతుందా? అవుతుందండి, ఎందుకంటే మనకి రెస్టారెంట్ బిజినెస్లో రా మెటీరియల్ కాస్ట్ కన్నా వేరే కాస్ట్లో ఎక్కువ. ఇప్పుడు మీకు 1000 రూపాయలు బిజినెస్ చేసినా, 1,00,000 రూపాయలు బిజినెస్ చేసినా రెంట్ అయితే తగ్గదు, ఎంప్లాయీస్ అయితే తగ్గరు. అన్ని డిపార్ట్మెంట్లో అందరూ కావాలి. సో మేమేం చేస్తామంటే, ఈ బల్క్ ఆర్డర్ చేయడం వల్ల ఇవన్నీ ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి. రెంటు, కరెంటు బిల్ ఇవన్నీ. రా మెటీరియల్ కొట్టే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం. రా మెటీరియల్ కాస్ట్ అంతేం కాదు, 30%, మ్యాక్సిమం 50% ఉంటుందంటే మనం ఛార్జ్ చేసే దానిలో. సో ఎక్కువ చేసే కొద్దీ ఇంకా రా మెటీరియల్ కాస్ట్ కూడా తగ్గుతుంది మనకి, ఇంకా బల్క్లో తీసుకోవచ్చు. ఒకేసారి టన్స్లో తీసుకున్నప్పుడు ఇంకా ప్రైస్ ఇంకా తగ్గుతుంది కాబట్టి అలా తక్కువకి ఇవ్వగలుగుతాం.
తక్కువకి ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మార్కెట్లో, కాంపిటీషన్ పెరిగిపోద్ది. తక్కువ రేటు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా దూరం నుంచి కూడా వస్తుంది. ఓకే. మనం రీసెంట్గా మేము అమీర్పేటలో ట్రయల్ రన్ చేస్తున్నాం ఇప్పుడు బల్క్ ఆర్డర్ అనేది. అతను ఒక 20 కిలోమీటర్స్ నుంచి వచ్చి తీసుకున్నాడు. 5,000 ఆర్డరే అది. కానీ అతను అక్కడ ఎక్కడన్నా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, ఆయన అక్కడ కొంపల్లి నుంచి వచ్చాడు. కొంపల్లిలో తీసుకుంటే ఈజీగా 10,000 అవుద్ది ఏ క్యాటరింగ్ వాళ్ళకి చెప్తే. మా దగ్గర ఒక కార్లో వచ్చాడు, 4,000 బిల్ అయింది అంతే. హ్యాపీగా తీసుకెళ్ళాడు, వాళ్ళు సర్వ్ చేసుకున్నాడు. ఓకే. సో అక్కడే సేవ్ అయిపోయింది కదా, 50% పైనే సేవ్ అయిపోయింది. ఓకే. ఇలాంటి వాళ్ళ కోసం చేసాం అది. అంటే ఇప్పుడు మీ దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉంది, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఉంది, మధ్యాహ్నం లంచ్ కూడా ఉంది కదా, అన్ని బల్క్ ఆర్డర్స్ అన్నీ చేస్తాం. అంటే వెయిట్ చేసి ఇస్తాం. ఇప్పుడు మీకు ఇడ్లీ ఒకటే కావాలి, ఇడ్లీ ఒకటే ఇస్తాం. మీకు పల్లి చట్నీ ఇష్టం ఇప్పుడు మీ వైఫ్కి, తను ఇంట్లో పల్లి చట్నీ చేస్తారు, ఇడ్లీ మాది ఇష్టం, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. సో మా దగ్గర ఇడ్లీ కొనుక్కుని మీరు ఇంట్లో చట్నీ చేసుకోవచ్చు. ఓకే. లేదంటే మా చట్నీ మీరు చేయలేరు అనుకో, ఒకవేళ చట్నీ ఒకటి మీరు తీసుకెళ్ళవచ్చు. ఓకే. ఎక్కడ దానికి లిమిట్స్ ఏం లేవు అనమాట. సైడ్ డిష్లు ఇలా ఇదే తీసుకోవాలని ఏం లేదు. చట్నీ కావాలంటే చట్నీ తీసుకోవచ్చు, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ తీసుకోవచ్చు. ఇంకోటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ అంటే 1 డే ముందే చెప్తారు కాబట్టి వాళ్ళకి ఈ చట్నీ వద్దు, పల్లి చట్నీ కావాలంటే అది కూడా చేసిస్తాం అనమాట. నార్మల్గా మేము ఎక్కువ ఐటమ్స్ చేయం, కానీ బల్క్ ఆర్డర్స్లో అలాంటి లిమిట్స్ ఏం పెట్టుకోలేదు. ఓకే. కొంతమందికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో చేయమంటారు, కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు. సో వాళ్ళకి ఆ క్వాలిటీతో చేసి కొంచెం ప్రైసింగ్ పెరుగుతుంది అంతే. ఓకే. అయితే ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ ఆన్లైన్లో చేసుకోవచ్చా, స్విగ్గీ జొమాటోలో, లేకపోతే అక్కడికి డైరెక్ట్ మీ అవుట్లెట్కి అక్కడికి రావాలా? ప్రస్తుతానికి ఓన్లీ స్టోర్ పికప్ పెట్టాము. ఆన్లైన్ అనేటప్పటికి మళ్ళీ చాలా ఇష్యూస్ వచ్చేస్తాయి, కమిషన్స్ ఉంటాయి. సో ఇది మేజర్గా తక్కువ ప్రైస్కి ఇవ్వాలని. పార్టీ ఎప్పుడో ఇంట్లో 1-2 సార్లు ఉంటాయి, పూజలు ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరన్నా పంపించేస్తే చాలా తక్కువ ప్రైస్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు లిమిటెడ్ క్వాంటిటీలో చేసినప్పుడు ఆ టేస్ట్ అండ్ క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తున్నారు. మరి బల్క్లో చేసినప్పుడు ఏదైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఏముండదండి. బల్క్లో దానికి చేయడానికి తగ్గట్టుగా ఇప్పుడు చాలా మంచి అడ్వాన్స్డ్ మిషనరీ వచ్చింది. మేము లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి హల్దీరామ్స్తో ట్రావెల్ అవుతున్నాం కదా, వాళ్ళ దగ్గర చూసిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ వచ్చింది మాకు. ఫస్ట్లో మాకు అలాంటి డౌట్సే ఉండేవి. ఇప్పుడు అసలు ఫుడ్ ఫ్రెష్నెస్, టేస్ట్ ఏం మిస్ అవ్వకుండా మనం చేయొచ్చు బల్క్లో. ఓకే. ఈ మధ్యకాలంలో నేను మిమ్మల్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు 2-3 రోజులు టైం అడిగారు మీరు. అవును. ఊర్లో లేనని చెప్పారు. హల్దీరామ్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళానని చెప్పారు. ఏంటి అసలు హల్దీరామ్స్తో ఏమైనా కొలాబరేషన్ అవుతున్నారా? అవునండి. నెక్స్ట్ హల్దీరామ్స్తో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే. వాళ్ళ తాజా కిచెన్ చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు చాలా సార్లు వచ్చారు, మేము ఎప్పుడు దొరకలేదు వాళ్ళకి. ఓకే. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయం కదా హల్దీరామ్స్ చైర్మన్ వస్తాడని. వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 1,00,000 కోట్ల వాల్యుయేషన్ ఉన్న కంపెనీ. అవును. ఆయన చాలా సార్లు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు, తిన్నారు, మనతో కలిసి చేయాలని చాలా సార్లు అడిగారు. అయితే బిజీ వల్ల మేము అంత పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు చాలా కంటిన్యూగా ఫాలోఅప్ చేయడంతో మేము ఇప్పుడు వాళ్ళతో కలిసి ఒక పైలట్ రన్ చేస్తున్నాం. అది కనుక ఒకవేళ సక్సెస్ అయితే మొత్తం వరల్డ్ అంతా మా ఫుడ్ ఉంటుంది అనమాట, సౌత్ ఇండియన్ ఫుడ్. సౌత్ ఇండియన్ ఫుడ్లో వాళ్ళకి మేము టెక్నికల్ అడ్వైజర్, రెసిపీ ప్రొవైడర్గా ఉన్నాం అనమాట. హల్దీరామ్స్ వాళ్ళు నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ ప్యాకేజ్డ్ ఫుడ్ వీటిలో. సౌత్ ఇండియాలో వాళ్ళకి అంత గ్రిప్ ఉండదు కదా, ఒరిజినాలిటీ వాళ్ళకి తెలియదు. సో మనలాంటి వాళ్ళతో కలిసి ట్రావెల్ అయితే సౌత్ ఇండియన్ మార్కెట్ని కూడా ప్యాకేజ్డ్ ఫుడ్లో బాగా క్యాప్చర్ చేయొచ్చని మాతో ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న కొత్త అవుట్లెట్స్ స్టార్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో కొత్త అవుట్లెట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇదే ప్రాబ్లం అండి, పార్కింగ్. ఇవన్నీ 1-2-3 ఉన్నాయి, అవన్నీ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. పెద్ద పార్కింగ్. ఇంకోటి గచ్చిబౌలిలో రాబోతుంది. నెక్స్ట్ వస్తే ఇటే వస్తాం మళ్ళీ ఎల్బీ నగర్. ఓకే. ఈ సైడ్ కూడా చాలా డిమాండ్ ఉంది. చాలా డిమాండ్ ఉంది నాగోల్ ఎల్బీ నగర్. ఇప్పుడు ఇంట్లో వంట చేస్తేనే మనకు ఒకరోజు ఉప్పు ఎక్కువైపోతుంది, ఒకరోజు కారం ఎక్కువైపోతుంది, ఒకసారి మసాలా ఎక్కువైపోతుంది, ఒకరోజు చప్పగా అయిపోతుంది. మీరు ఇలాంటి కన్సిస్టెంట్గా లేకపోవడము లేదా ఫుడ్లో ఏదైనా టేస్ట్ మారటము లాంటి ఇష్యూస్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? కస్టమర్స్ నుంచి రివ్యూ వస్తుంది కదా మీకు అక్కడే? ఎప్పుడన్నా వస్తాయండి, చాలా రేర్గా వస్తాయి. అది కొంతమంది వాళ్ళ పర్సనల్ టేస్ట్ గురించి కూడా చెప్తారు. మేము ఆల్రెడీ ఒక రెసిపీ లాక్ చేసి ఉంటాం, ఇంతే సాల్ట్ వేయాలి, ఇంతే వేయాలి. కానీ ఎప్పుడన్నా రా మెటీరియల్ క్వాలిటీ ఇష్యూ వస్తుంది కదా, సేమ్ గ్రామ్స్ సాల్ట్, సేమ్ గ్రామ్స్ కొరియండర్ వేసినా కానీ ఒకసారి అందులో క్వాలిటీ లేకపోతే ఇక్కడ టేస్ట్ మారిపోద్ది. అలాంటప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ని చాలా సీరియస్గా తీసుకుని వెంటనే రెక్టిఫై చేస్తాం. ఇంకోటి ఇంట్లో ఉప్పు ఎక్కువ అవడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లోనే ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు, రోజు చేసే పని, వాళ్ళకి ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి లేడీస్కి. దానివల్ల వాళ్ళ మూడ్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఫుడ్ టేస్ట్ మారిపోద్ది. ఇక్కడ ఉండేది ఎక్స్పర్ట్స్, దాని గురించి డెడికేటెడ్గా ఒక టీం ఉంటుంది. కటింగ్ చేసి అతను కటింగే చేస్తాడు.
క్లీన్ చేసి అతను క్లీనింగ్ చేస్తాడు. ఇవన్నీ లేడీస్ అన్నీ ఒకటే చేస్తారు. సో అక్కడ కొంచెం క్వాలిటీ ఇష్యూలు వస్తాయి. ఓకే. ఇక్కడ ఎవరి పని వాళ్ళే డెడికేటెడ్గా చేస్తారు. కుక్ ఎక్స్పర్ట్ ఉంటాడు, క్వాలిటీ చెకింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో కన్నా హెల్తీగా మేము చేయగలం అనమాట. ఇప్పుడు మీ కిచెన్ని విజిట్ చేసినప్పుడు లోపల రీసెర్చ్ చేసుకోవడానికి వచ్చాం మేము మా టీంతో. ఓకే. చూసినప్పుడు మీరు ప్రతి ఒక్క ఐటెంని ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం ఉన్నాయి. బియ్యంని మీరు ఇంత తెలంగాణ అనేది ప్యాడీలో ఇండియాలో టాప్ ప్లేస్లో ఉంది. అవును. కానీ మీరు ఇక్కడ ఇడిచిపెట్టి గంగావతి నుండి బియ్యం తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటి? కొన్ని క్వాలిటీ రైస్లు కొన్ని ల్యాండ్స్లోనే పండుతాయండి. ఇప్పుడు గంగావతిలో రైస్ వచ్చి చాలా ఫేమస్. అది సోనా మసూరి చాలా ఫేమస్. అక్కడ నెలలో అక్కడ వచ్చే వాటర్ తుంగభద్ర వాటర్. ఓకే. అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. అది మీకు ఇక్కడ ఓన్లీ ప్రీమియం సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది. క్యూమార్ట్ లేదంటే పెద్ద పెద్ద ఇన్ఆర్బిట్ మాల్ ఇట్లా సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిలో 90 రూపీస్ 100 రూపీస్ అమ్ముతారు. 2 years ఓల్డ్ గంగావతి సోనా అంటే దాని స్పెషల్ బోర్డ్ డేస్ అమ్ముతారు. ఆ రైస్ని మేము వాడతాం అనమాట. అది మాకు ఫ్రెండ్స్ రైస్ మిల్స్ ఉండడం, మేము అదే ఏరియా నుంచి వచ్చాం కాబట్టి ఆ క్వాలిటీ మాకు బాగా తెలుసు. మేము వ్యవసాయం చేసి వచ్చిన ఫ్యామిలీ కదా, సో అందుకు ఆ క్వాలిటీ ఇక్కడ కూడా ఇవ్వాలని ఆ క్వాలిటీ ఇస్తున్నాం. ఓకే. ఇంకోటి టూర్దాల్ కూడా, కందిపప్పు. ఇప్పుడు మేము అమీర్పేట్ మిల్స్లో కందిపప్పు ఉంటుంది కదా, అది కందిపప్పు గుల్బర్గా హైదరాబాద్ బార్డర్ ఏరియా ఉంది కదా, అక్కడ ఒక పర్టికులర్ ఏరియాలో చాలా క్వాలిటీ ఉంటుంది కందిపప్పు. సో అది అక్కడి నుంచే తీసుకొస్తాం. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ ఆ మట్టిలో పండిన కందిపప్పు ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది, ఒక సువాసన ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు 2019లో స్టార్ట్ చేశారని అంటే 2020లో మనకు ఆల్మోస్ట్ కరోనా వచ్చినట్టున్నది కదా. 2021లో ఆ కరోనా టైంలో మరి బిజినెస్ లాసెస్ని ఎలా బేర్ చేశారు? చాలా ఫేస్ చేసామండి, చాలా ప్రాబ్లమ్స్. స్టాఫ్ను ఉంచుకోవాలో తెలియదు, పంపేయాలో తెలియదు. వాళ్ళకి వెళ్ళడానికే ఏమీ ఫెసిలిటీస్ లేవు. అప్పుడు ఒక 3-4 months అసలు ట్రైన్స్ కూడా లేవు కదా, అలా వదిలేయలేము. సో అందరినీ ఇక్కడే ఉండమన్నాం మేము. వాళ్ళు కొంతమంది ఉండలేక ఇంకా ఏదోలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అయిందో అప్పుడు మా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మినిస్టర్స్ అందరితో మాట్లాడి వీళ్ళకి ముందు దొరికేలా చేసాం స్లాట్స్. ఓకే. సో అందరూ కూడా అందుకే అంత హ్యాపీగా మళ్ళీ మా దగ్గరికి వచ్చారు, ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అంటే మేజర్గా మనకు పేపర్లో న్యూస్లో వచ్చేది ఏంటి అంటే ఫుడ్ సెక్యూరిటీ అథారిటీస్ వాళ్ళు ఈరోజు రైడ్ చేశారు, జిహెచ్ఎంసీ వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేస్తే కిచెన్లో ప్రాబ్లం వచ్చింది, లేదా ఫుడ్లో ప్రాబ్లం వచ్చింది, బల్లి వచ్చింది, ఎలుక వచ్చింది, కాక్రోచ్ వచ్చిందని చెప్పి ఇలాంటివి చెప్తుంటారు. సో మీకు రెగ్యులర్గా ఇది జరుగుతుంటుందా? మాకు వస్తారండి, కానీ ఇప్పటివరకు అలాంటివి ఏమీ దొరకలేదు మాకు. చిన్న మిస్టేక్స్ జరిగినాయి. అంటే లాస్ట్ టైం ఒకసారి కందిపప్పు శాంపుల్ తీసుకెళ్తారు వాళ్ళు ఏమైనా వస్తున్నప్పుడు. కందిపప్పు తీసుకెళ్తే అందులో తేమ ఎక్కువ ఉందన్నారు అనమాట. అది బ్రాండెడ్ కందిపప్పే, కానీ మేము అది క్లీన్ చేయడానికి ఓపెన్ చేసి డబ్బాలు వేస్తాం కదా, డబ్బాలు వేసినందుకు లూజ్ అని రాశారు. లూజ్ అని రాసినప్పుడు మనం సోర్స్ చూపించలేము వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చామని. సో మనకి ఫైన్ పడుతుంది అనమాట. అలాంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలియని వాళ్ళకి. మనం ఏమైతే నీట్గా ఉండాలని బ్రాండెడ్ ప్యాక్లో తీసి ఒక స్టీల్ డబ్బాలు వేస్తాం. అలాంటి ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, కానీ ఇప్పటి వరకు వేరే మేజర్ ఇష్యూ అయితే ఏం రాలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరు వచ్చినా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చి వెళ్తారు. మీద ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాం, తీసుకొస్తాం వేరే వాళ్ళని కూడా అని చెప్తారు. అది చాలా హ్యాపీగా ఉంటుంది. హరాస్మెంట్ ఉంటుంది? ఏముండదు, హరాస్మెంట్ అయితే ఏముండదు, కానీ సరైన గైడెన్స్ ఉండదు వాళ్ళ నుంచి. మాకైతే మేము చాలా రీసెర్చ్ చేసాం కాబట్టి మాకు అన్ని నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఆన్లైన్లోనే వచ్చేస్తాయి సర్టిఫికేట్స్. అంటే ఒక బ్రోకర్కి ఫోన్ చేస్తే ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అన్ని తెచ్చేస్తాడు. వాడికి 10 ఏళ్ళు ఇస్తే అన్ని తెచ్చేస్తాడు. అలా ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. వీళ్ళు సడన్గా వచ్చి ఏదో చెప్తారు అనమాట. అన్నీ ఇచ్చేస్తారు, సర్టిఫికేట్స్, పర్మిషన్స్ ఇచ్చేస్తారు. సడన్గా వచ్చి నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇలా చేస్తూ ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ అది చెప్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా కొంచెం గవర్నమెంట్ ఫస్టే గైడెన్స్ ఇస్తే, ట్రైనింగ్ ఇవ్వడం అని ప్రాపర్గా ఇచ్చాకే లైసెన్స్ ఇస్తే కొంచెం లేట్ అయినా కానీ మిస్టేక్స్ జరగవు. దానివల్ల టోటల్ రెస్టారెంట్ బిజినెస్ మీద నమ్మకం పెరుగుతుంది. చాలామంది చేసే మిస్టేక్స్ అని చేయాలని చేయరు పాపం, వాళ్ళు అవగాహన లేక తెలియక చేస్తారు. దాని తర్వాత వీళ్ళ మీడియా వీళ్ళంతా హైలైట్ చేస్తారు. ఇవన్నీ చేసే బదులు ముందే కొంచెం ట్రైనింగ్ ఇచ్చి కొంచెం ప్రాసెస్ లేట్ చేస్తే కొంచెం లేట్ అయినా కానీ మంచి రెస్టారెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు మీ బిల్ కౌంటర్స్ బిజీగా ఉంటాయి. అవును. అండ్ 1 year క్రితం విజిట్ చేసినప్పుడు కియోస్కి ఇప్పుడు బిల్ మనమే అక్కడికి వచ్చి మన బిల్లుని తీసుకునే మెషిన్స్ని ఫస్ట్ టైం మీ దగ్గరే చూసాను. అవునండి, ఫస్ట్ టైం. మామూలుగా
మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి వీటిలోనే ఓన్ సాఫ్ట్వేర్స్. ఓకే. తర్వాత ఇలాగ మనలాగే ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు ఇది. ఇలా మనలాంటి రెస్టారెంట్ చిన్న వాళ్ళందరికీ ఇవ్వడానికి ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బెంగళూరులో వాళ్ళు ఒక స్వీట్ షాప్లో పెట్టారు. దాన్ని చూసి మేము కాంటాక్ట్ చేస్తే అలా ఫస్ట్ టిఫిన్స్లో ఈ క్విక్ సర్వీస్ దీనిలో ఇలా కియోస్కి తీసుకొచ్చింది మనమే అనమాట. ఓకే. ఇప్పుడు ఈ టెక్నాలజీని ఎలాంటి టెక్నాలజీని వాడుకుంటున్నారు ఈ రెస్టారెంట్ బిజినెస్లో మీరు ఇప్పుడు అంతా ఏఐ బేస్డ్ ఉన్నాయి సాఫ్ట్వేర్స్ కూడా. మన ఏదైనా ఒక ఐటమ్ ఎక్కువ వెళ్ళినా తక్కువ వెళ్ళినా ఏదైనా ఐటమ్ సడన్గా గ్రాఫ్ పడిపోయినా అవన్నీ మనకి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. ఈ ఐటమ్ సడన్గా తగ్గిపోయింది సేల్స్, ఇలాంటి టెక్నాలజీ కూడా ఉంది. సో అవన్నీ వాడుకుంటున్నాం మేము. రైట్. ఇప్పుడు మీకు కాంపిటీషన్గా మీరు ఫీల్ అయ్యే బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయా అంటే హోటల్స్ హైదరాబాద్లో? ఇప్పుడు కాంపిటీషన్ అంటే ప్రజెంట్ రామేశ్వరం కేఫ్, పంచకట్ట దోశ వీళ్ళిద్దరు మా సెగ్మెంట్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరి నుంచి కాంపిటీషన్ ఉంది. కానీ ఆ కాంపిటీషన్ తట్టుకోవడానికి కూడా మేము ఏదో ఒకటి ప్లే చేస్తాం. రామేశ్వరం కేఫ్ ఇంకా వస్తుందన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మేము ఏం చేస్తామంటే వాళ్ళ ఐటమ్స్ మేమే ఇంట్రొడ్యూస్ చేసేసాం. వాళ్ళ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ అంటే గీ పొడి మసాలా దోశ, గీ పొడి తట్టే ఇడ్లీ. మేము ఇవన్నీ నాలెడ్జ్ ఉన్నా ఎందుకు చేయలేదంటే క్విక్ సర్వీస్ ఐటమ్స్ పెరిగే కొద్దీ సర్వీస్ కష్టమవుతుందని అలా పక్కకి పెట్టామన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు మా బిజినెస్ పోయి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఐటమ్స్ మేమే ఇంట్రొడ్యూస్ చేసాం. సో వాళ్ళు వచ్చినా కానీ అంత సర్ప్రైజ్ ఇవ్వలేకపోయారు. ఈ ఐటమ్ అక్కడే దొరుకుతుంది కదా తాజా కిచెన్లో, ఇంకా తక్కువ రేటు కదా. సో ఇలా మాకు ఎక్కువ కస్టమర్ బేస్ ఉంది. ఇప్పుడు మీ హోటల్ని విజిట్ చేసినప్పుడు నాలాంటి ఒక బిజినెస్ మ్యాన్ చాలా చిన్న విషయాల్ని కూడా సూక్ష్మంగా గమనిస్తుంటాడు. మీరు కూర్చోడానికి వేసిన టైల్స్ కానీ, అక్కడ వేసినటువంటి మార్బుల్ కానీ, తర్వాత టేబుల్స్, తినే టేబుల్స్ కానీ, తర్వాత మీరు కౌంటర్స్ ఉంటాయి కదా, కౌంటర్స్, తర్వాత ముందుండే ఆ రేకుల షెడ్ లాగా ఇట్లా అయ్యప్ప స్వామి టెంపుల్ లాగా ఉండే ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో, దాని ముందు లేస్ వర్క్ లాగా ఇట్లా ఉంటుంది కదా ట్రెడిషనల్గా కనిపించడానికి. ఇవన్నీ చేయడానికి విపరీతమైన డబ్బు అవసరం. అవును. మీరేమో సడన్గా కర్ణాటక నుండి వచ్చి 2019 స్టార్ట్ చేశారు. అంటే బాన్ గోల్డెన్ స్పూనా లేకపోతే ఏంటి అసలు ఇంత పెట్టుబడి పెట్టడానికి కారణం? లేదండి, మాది చాలా మిడిల్ క్లాస్. ఒక రకంగా ఒక టైంలో పూర్ ఫ్యామిలీ కూడా మాది. మిడిల్ క్లాస్కి పూర్కి మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టాడే ఫ్యామిలీస్ అనమాట మావి. కానీ ఏమంటే కొంచెం రిస్క్ చేసే మైండ్ సెట్ ఒకటి ఉంది. ఇంకొకటి మా బ్రదర్ రిస్క్ తీసుకోవడంలో తను నెంబర్ 1. మా బ్రదర్కు ఉండే పరిచయాలు, ఫ్రెండ్షిప్లు, మా బ్రదర్ నమ్మి ఎంతైనా ఇన్వెస్ట్ చేసే పర్సన్స్ ఉన్నారు. అలా కొంతమంది, అలాగే నా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లో నేను చేసిన రీసెర్చ్ ఇవన్నీ చూసి నా మీద నమ్మకంతో కొంతమంది వచ్చారు. ఇలా చాలామంది మాకు ఇంట్రెస్ట్కి, చాలా తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చారు. కొంతమంది పార్ట్నర్స్గా ఉన్నారు. అలా సాధ్యమైంది. ఓకే. సో వాటన్నిటిని మీరు 2019లోనే స్టార్ట్ చేశారు. 2020కి వచ్చేసరికి లాక్డౌన్ పడింది. అవును. ఎప్పుడైనా భయపడారా? ఎక్కడైనా? అది భయపడ్డామని. అంటే మేము లాక్డౌన్ ముందు పీక్స్లోకి వెళ్ళిపోయాము. అప్పటికే హిస్టరీ టీవీ లాంటి వాళ్ళు అంతా కవర్ చేసేసారు మాది. హిస్టరీ టీవీ బిఫోర్ లాక్డౌన్ సాక్షిలో, ఈనాడులో ఇలా చాలా సక్సెస్ స్టోరీ లాగా వచ్చేసింది. సడన్గా లాక్డౌన్ అనేటప్పటికి అక్కడ ఆల్రెడీ కొన్న కిరాణా ఉంది, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఆపడానికి లేదు, అంతమంది ఫుడ్ పెట్టాలి, ప్లస్ మా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి, మొత్తం గాలి. అంతకుముందు అంత పీక్స్లోకి వెళ్ళిపోయాము. తర్వాత వితిన్ 10 daysలో కరిగిపోతాయి కదండి బిజినెస్ లేనప్పుడు. కొంచెం భయపడ్డాం. మేము ఇక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఊర్లో. ఆ టైంలో ఓకే నిజమా కళ అనిపించింది అన్నమాట. అంత సక్సెస్ చూసాం, సడన్గా అంతా మారిపోయింది ఏంటి, మళ్ళీ అలా ఆ రోజు వస్తుందా, మళ్ళీ అలా చేయగలమా, ఆ డౌట్ ఉండేది. కానీ ఏదో ఒక రోజు ఓపెన్ అయినప్పుడు మళ్ళీ మన కస్టమర్ బేస్ మనకు ఉంటుంది. ఆ లాక్డౌన్లో కూడా మాకు రివ్యూస్ వస్తూనే ఉండే, మాకు విచిత్రం అనమాట అది. లాక్డౌన్స్లో కూడా మా గురించి రివ్యూస్ రాసేవాళ్ళు, అవి గుర్తు తెచ్చుకుని అవన్నీ చాలా హ్యాపీగా ఉండేవి. ఎప్పుడైతే ఓపెన్ అయిందో మార్నింగ్ రిస్ట్రిక్టెడ్ అవర్స్ ఉండేవి కదా, మార్నింగ్ 3 hours చేయాలి. ఆ టైంలో కూడా మేము రన్ చేసాము. ఆఫ్టర్ లాక్డౌన్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది మా క్రౌడ్. ఎందుకంటే హైజీన్ అనేది ఫస్టే హైలైట్ అయింది. అసలు బిఫోర్ కోవిడ్డే మేము ఇవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళం. మాస్క్, హ్యాండ్ గ్లౌస్, అసలు కోవిడ్కి సంబంధం లేకుండా ముందే ఉండేవి ఇవన్నీ. ఓకే. సో అవన్నీ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి కస్టమర్స్ ఆఫ్టర్ లాక్డౌన్ ఇంకా ఎక్కువ జనాల్లోకి బాగా రీచ్ అయింది అనమాట. ఓకే. మీరు నాకు బాబు గోగినేని గారి గ్రూప్లో పరిచయం. సో యు ఆర్ అన్ ఎథిస్ట్, రేషనలిస్ట్, హ్యూమనిస్ట్. సో రేషనలిజం మీకు మీ బిజినెస్లో కానీ మీ జీవితంలో కానీ మీరు హ్యాపీగా ఉండడానికి లేదా మీరు సక్సెస్ సాధించడానికి ఏమైనా పనిచేసిందా? మెయిన్ అదేనండి. రేషనలిస్ట్ కాబట్టి సక్సెస్ అయ్యాను. మార్కెట్ వెనకాల ఎప్పుడు పడలేదు నేను. మార్కెట్ని క్రియేట్ చేసాం.
మార్కెట్ని ఎప్పుడు క్రియేట్ చేయగలమంటే మనం లాజికల్గా ఆలోచించినప్పుడే. బేసిక్ లాజిక్ మీద వర్క్ చేయాలి. దేనికి డిమాండ్ ఉంది, ఎందుకు ఇన్ని హోటల్స్ ఉండగా మన దగ్గరికి ఎందుకు రావాలి, ఇలా స్ట్రాంగ్ రీజన్స్ లాజికల్గా రీజనింగ్తో ఆలోచించాం కాబట్టి సాధ్యమైంది. నేను నా ప్రయాణంలో నాకు మీలాంటి వాళ్ళంతా పరిచయం అయ్యారు. నేను ఎక్కడో కర్ణాటకలో ఒక మారుమూల చిన్న విలేజ్ మాది, వ్యవసాయం చేసుకునే విలేజ్. మీరు ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్, ఇలా బాబుల గోగులేని గ్రూప్ కానీ వేరే ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ఇలా రకరకాల కమ్యూనిటీ ప్రజలు, రకరకాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. అన్నీ అర్థమైనవి. లైఫ్ ఎప్పుడే అర్థమవుతుందంటే రేషనలిస్ట్గా ఆలోచించినప్పుడే అర్థమవుతుంది. లేదంటే మన కులం తరపున మన మతం తరపునే ఉండిపోతాం మనం. బయట ప్రపంచం తెలియదు, మనకే కరెక్ట్ అనిపిస్తుంది. సో మీలాంటి వాళ్ళందరితో పరిచయం అనడం, మీరు రాసినవన్నీ చదవడం, ఇవన్నీ నన్ను ఒక మనిషిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినాయి అనమాట. సో ఎప్పుడు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా నేను రేషనలిస్ట్ అయినందుకు. రేషనలిస్ట్ నేను అని చెప్పి చెప్పుకోవడం ఒక బిజినెస్ పర్సన్ చాలా కొంచెం వెనుక ముందు ఆడుతుంటారు, కానీ మీరు ఓపెన్గా చెప్పేస్తున్నారు. అవును, రేషనలిస్ట్ అని ధైర్యంగా చెప్తాను. కానీ ఇంతకుముందు బాగా సెటైర్స్ చేసేవాడిని ఈ అందరి మీద. ఎవరైతే మతాలు నమ్ముతారో, దేవుడిని నమ్ముతారో వీళ్ళందరి మీద ఫుల్గా సెటైర్స్ చేసి రోజు తిట్లు తినేవాడిని. ఇప్పుడు దూరంగా ఉంటున్నా, ఎందుకంటే నా బిజినెస్ టార్గెట్ చేస్తారు. అవును. ఎప్పుడైనా మీరు ఈ లైన్లో నిల్చునే క్రమం లోపల చాలా హై అండ్ కస్టమర్స్, కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వస్తుంటారు కదా. అవునవును. వాళ్ళు ఏమైనా మీతో గొడవ పడటం లాంటివి జరుగుతుంటాయి ఏమైనా? చాలా రేర్ అండి. అంటే ఫస్ట్ కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. నేను డబ్బులు తీసిన ఇంత లైన్ ఉంది ఇవన్నీ. లైన్ ఎందుకు ఉందంటే అంతమంది వచ్చారు కాబట్టి క్రౌడ్ ఉంది. సో లైన్ ఉన్నప్పుడు ఏమంటే ఒక డిసిప్లైన్గా వెళ్ళిపోతుంది అది. లైన్ లేదనుకో ఇప్పుడు దోశ దగ్గర 20 మంది నిలబడి అందరూ టోకెన్ పెట్టారంటే అది ఎవరికి ఇస్తాడో తెలియదు. అది ఫస్ట్ నేను వచ్చాను వాడికి ఇచ్చామంటాడు. ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదని క్యూ సిస్టమ్ పెట్టాం. ఇంకోటి పేజర్ ఇవ్వచ్చు కదా, క్యూ ఎందుకు పెట్టారు ఇవన్నీ అంటారు. కానీ ఏమవుతుందంటే పేజర్ ఇచ్చి వాళ్ళు కాఫీ తాగడం లేదంటే ఇంకో దూరం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు. ఈ లోపు ఇక్కడ దోశ రెడీ అయిపోతుంది. దోశ వితిన్ సెకండ్స్లో చల్లారి తెలిపోతుంది. అందుకు కొంచెం నిలబడినా పర్వాలేదు, ఫ్రెష్గా తినాలి వాళ్ళు. ఫస్ట్లో మమ్మల్ని తిట్టుకుంటారు, కానీ ఆ వేడిగా దోశ తినప్పుడు మర్చిపోతారు అనమాట. దీనికి ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఓకే. సో మీకేమైనా ఫుడ్ విషయంలో అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ? అవార్డ్స్ అయితే కొన్ని వచ్చినాయండి, కానీ జనరల్గా అవార్డ్స్ అని ఎలా ఉంటాయంటే లాబింగ్ మీద ఉంటాయి. ఎంత పెద్ద సంస్థ అయినా వాళ్ళకు కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేయడం, ఇలా ఏదో అడగడం, ఇలా చేయడం మేము ఎప్పుడు ఎవరిని అంతకు ఎంకరేజ్ చేయలేదు. ఏవైతే జెన్యున్గా మాకు తెలియకుండా ఇచ్చారో అవే ఉన్నాయి. వాటికన్నా ఇంపార్టెంట్ రివ్యూస్ అండి. కస్టమర్ ఇప్పుడు వాడు ఆనందపడినా కోపం వచ్చినా వెంటనే గూగుల్లో రివ్యూ వేస్తారు, జొమాటోలో వేస్తారు, స్విగ్గీలో వేస్తారు. దాన్ని ఎవరో కంట్రోల్ చేయలేరు. సింగిల్ స్టార్ వేసినా మనం తీసుకోవాల్సిందే, అది తీయడానికి అయితే మనకు లేదు. సో ఆ రివ్యూస్లో మేము టాప్, సిటీలోనే టాప్. సో అది చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు మీ దగ్గరికి వచ్చి ఈరోజు బాగుంది ఫుడ్ అని చెప్పి ఎవరైనా చెప్పిన వాళ్ళు మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు ఎవరిదైనా కడుపు నిండుతుంది అని అన్నప్పుడు వంటగారికి, ఇప్పుడు వంట చేసే వాళ్ళకి, చెఫ్కి వంట చేసే వాళ్ళకి ఫుడ్ బాగుంది అని చెప్తేనే అది పెద్ద కాంప్లిమెంట్. అవును. అలా మీకు ఎప్పుడైనా అనిపించింది? చాలా ఉంటాయండి. మేము ఎప్పుడైనా బయట నిలబడితే చాలా అభిమానం, ప్రేమ చూపిస్తారు. ఎంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఎలా సాధ్యం మీకు, చాలా బాగుంది అసలు, మీరు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ ఈయన్నే మార్చేశారు, ఇలా చాలా చెప్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు 2-3 జరుగుతూనే ఉంటాయి. కొంతమంది ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి వస్తారు. అంటే ఎక్కడో ఇప్పుడు లోన్లీ ప్లానెట్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా మన దాని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ వెళ్తే మీరు తాజా కిచెన్లో టిఫిన్ తినమని. అలా యూరోపియన్స్, ఇజ్రాయలీస్ ఎక్కడో అలా కంట్రీస్ పేరు కూడా విన్నాం. అలాంటి కంట్రీస్ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇప్పుడు బేసికల్గా బ్రేక్ఫాస్ట్ అంటే ఉడిపి హోటల్స్ అని చెప్పి వింటుంటాం. అవును. నాతో పాటు చాలామంది ఏమనుకునే వాళ్ళంటే ఒకప్పుడు ఉడిపి అంటే అది ఒక రెసిపీ కావచ్చు, అదో బోండాలాగా కావచ్చు అనుకున్నాం. యాక్చువల్గా ఉడిపికి ఎందుకంత స్పెషాలిటీ? ఉడిపి అంటే అది ఒక రీజన్, ఒక ఊరి పేరు అది ఉడిపి. అక్కడ శ్రీకృష్ణ టెంపుల్ చాలా ఫేమస్. ఆ శ్రీకృష్ణ మఠలో పాకశాలని ఒకటి, దీనికే ఒక శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేసేవారు పాకశాల. అలాగా అక్కడ పుట్టిన ఐటమ్స్ ఇవన్నీ, ఇడ్లీ, దోశ, ఎనీ సౌత్ ఇండియన్ ఫుడ్ బేస్ అంతా మేజర్గా అక్కడే ఉంటుంది అన్నమాట, ఉడిపి. సో అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇవి చేయడంలో. అలా ఉడిపి ఫుడ్ అంటే వెజిటేరియన్ ఫుడ్ అని ఒకటి మార్క్ పడిపోయింది. జనరల్గా ఉడిపి అంటే ఒక వెజిటేరియన్ హోటల్ అని అనుకుంటారు, కానీ ఉడిపి అనేది ఒక ఊరి పేరు. అయ్యంగార్ బేకరీ కూడా అక్కడే కదా? అయ్యంగార్ బెంగళూరు చుట్టుపక్కల అక్కడది. అది హాసన్ అని ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎక్కువ వచ్చారు.
ఇప్పుడు బెంగళూరు బేకరీ అని ఉంటుంది. బెంగళూరు బేకరీ ఇవన్నీ హాసన్ నుంచి వచ్చారు. అప్పుడు బ్రిటిషర్స్ దగ్గర పనిచేసినప్పుడు వీళ్ళు బేకింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు కర్ణాటక నుంచి వచ్చి ఫుడ్ ఇండస్ట్రీని వెళ్తున్నారు అయితే, ఒక రకంగా థ్యాంక్ యూ అండి. ఎవరేమేం లేదు, ఈ సెగ్మెంట్లో బాగుంది. అంటే ఇప్పుడు ఉడిపి కావచ్చు, అయ్యంగార్ కావచ్చు, అవును, తాజా కావచ్చు, ఉడిపి వాళ్ళు అంతా ఫస్ట్ నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ అంతా ఉన్నారు ఫుడ్. ఇందులో మేజర్గా వెజిటేరియన్ ఫుడ్లో ఉడిపి వాళ్ళు ఫస్ట్ నుంచి ఫేమస్. అయితే అందరూ ఆ రూట్స్ అంత పాటించరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇది నచ్చదేమని మార్చుకుంటూ వెళ్ళిపోతారు. ఒరిజినాలిటీకి చాలా ఎవరు స్టిక్ అవ్వలేదు అనమాట. మేము ఒరిజినాలిటీకి స్టిక్ అయ్యాం. ఈ దోశ ఇలాగే ఉండాలి, ఇడ్లీ ఇలా ఉండాలని. దానివల్ల కూడా మాకు ఎక్కువ పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్లో మీరు చాలా స్టేట్స్కి తిరిగి ఉంటారు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఆంధ్ర కూడా తిరిగి ఉంటారు మీరు. ఇందులో మీకు వెళ్ళినప్పుడు ఇది బాగుంది, దీనిలాగా మనం మెయింటైన్ చేయాలి ఒక స్టాండర్డ్ అని చెప్పి తీసుకున్నది అన్నదా మీరు? ఇవన్నీ అలా బెంగళూరులో తీసుకున్నాయి. ఇప్పుడు ఉడిపి హోటల్స్ అంటే జనరల్గా అన్నీ ఆల్మోస్ట్ కర్ణాటక వాళ్ళే, కానీ అన్నీ ఒకలా ఉండవు. ఇవి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళంతా బెంగళూరు వెళ్ళిపోయారు ఫస్ట్లో. అలా బెంగళూరులో ఒక 5-6 రెస్టారెంట్ల దగ్గర మాత్రమే ఈ క్వాలిటీ, ఆ ఇడ్లీ అంత సాఫ్ట్గా ఎలా చేయాలి, దోశ అలా క్రిస్పీగా ఎలా చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ తెలుసు అనమాట. సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా ఒరిజినాలిటీ, ఆ అథెంటిసిటీ మెయింటైన్ చేసాం. సో అందులో వాళ్ళు ఆ సెగ్మెంట్లో నెంబర్ 1 వాళ్ళు. ఇప్పుడు మీల్స్కి వచ్చేటప్పటికి ఆంధ్ర మీల్స్, తెలంగాణ మీల్స్, బిర్యానీ ఇవన్నీ ఫేమస్ కదా. అలా ఇడ్లీ దోశలో ఉడిపి టాప్. ఓకే, చాలామంది యూత్, ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు 7th క్లాస్ వరకే ఏదో చదువుకున్న తర్వాత 8th తర్వాత డైరెక్ట్ 10th ఎగ్జామ్ రాశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్, అది కూడా సరిగ్గా వెళ్ళక అందరి కోసం, సొసైటీకి బాధ కోసం వెళ్ళి తర్వాత డిగ్రీ మీరు ఓపెన్లో చేసేసి పెద్దగా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ బ్రదర్ ఇంపాక్ట్తో బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది నాకు తెలుసు. అయితే చాలామంది డిగ్రీలు, డబుల్ పీజీలు, డాక్టరేట్లు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసము సంవత్సరాలు 10 సంవత్సరాలు, ఇప్పుడు మీరు తార్నాక దగ్గర చూసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది కదా, 10 ఏళ్ళు ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఫుడ్ ఇండస్ట్రీకి ఎక్కడో ఒక దగ్గర చిన్న అవుట్లెట్ ఓపెన్ చేసుకొని, మీలాంటి వాళ్ళనో లేకపోతే నిలోఫర్ కెఫే లాంటి వాళ్ళనో ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వస్తే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఎంత ఉంటుంది? సక్సెస్ అవ్వాలంటే మీరు కొన్ని టేక్ అవే పాయింట్స్ ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు అకాడమిక్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అసలు సంబంధం లేదు. ఎడ్యుకేషన్ అనేది డైలీ నేర్చుకుంటూనే ఉండాలి. రోజు నేర్చుకునేవాడు ఒకటే ఇక్కడ నిలబడగలడు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే నేను డిగ్రీ చదివాను, డబుల్ డిగ్రీ చేశాను, కొత్తగా ఏం నేర్చుకోరు. ఏదో బట్టి కొట్టి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, ఏదో రెగ్యులర్ జాబ్ చేస్తారు తప్పితే రేషనలిజం లేదు. ఫస్ట్ రేషనలిజం లేదు, లాజికల్ థింకింగ్ లేదు. గుడ్డిగా చదవడం, నాకు మార్కులు వస్తున్నాయి కదా నువ్వు జాబ్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, జాబ్స్ లేవు. అసలు ఏ జాబ్కి ఎంత డిమాండ్ ఉందో ఎవరికి తెలియదు, ఏ టైంలో ఎప్పుడు వస్తుంది. కొత్తగా ఆలోచించే వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. సో కొత్తగా ఆలోచించినా అది కూడా ఎంతమందికి రీచ్ అవుతుంది ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. హెవీ కాంపిటీషన్ ఉంది ఫుడ్ బిజినెస్లో. 90% ఫెయిల్యూర్ ఉంది. సో ఆ 10%లో మనం ఉండాలంటే ఆ 90% లాగా ఆలోచించకూడదు. మనమేనా కొత్తగా ఆలోచించాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఫుడ్ బిజినెస్లోకి రావాలంటే బాగా రీసెర్చ్ చేయండి. అక్కడ పర్చేసింగ్ పవర్ ఎంత ఉంది, మీ ఐటెం ఎలా సర్ప్రైజ్ చేయాలి. ఇప్పుడు సర్ప్రైజ్ చేయకపోతే కష్టం అనమాట. ఒక ఎగబడి వచ్చి తినాలంటే జనం సర్ప్రైజింగ్ ఏమైనా ఉండాలి. ఏదో పెట్టామంటే ఎక్కడంటే అక్కడ ఉన్నాయి హోటల్స్, ప్రతి వీధికి 4 ఉంటాయి. మన దగ్గరికి ఎందుకు వస్తాడు వాడు? సో ఇవన్నీ వర్క్ చేసాకే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో మీరు మీ జర్నీని ఒక కంప్లీట్ ఒక ఆటోబయోగ్రఫీ సినిమా లాగా చెప్పేశారు. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ మీరు ఈరోజు రావటము, మీతో చేయడం నాకు చాలా హ్యాపీ అసలు. సో ఫస్ట్ నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి మనం చేద్దామని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది మీరే, చివరిగా స్ట్రైక్ అయింది కూడా మీరే. ఇంకే నేను వెతుక్కోవాలేమో మళ్ళీ ఇంకే సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకనంటే మీరు చాలా హంబుల్ బిగినింగ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇంత గొప్పగా సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్. మీ ఇన్సైట్స్ అన్నీ షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరేమైనా చెప్పదలుచుకున్నారా? మీ గురించి చాలా చెప్పాలి, ఎందుకంటే పాడ్కాస్ట్లు చాలా మంది చేస్తున్నారు. ఓ సెలబ్రిటీని చేస్తావు 10 మిలియన్స్ వచ్చేసి రోజులు ఇవి. అలా కాకుండా మాలాంటి వాళ్ళ స్టోరీని, స్ట్రగుల్స్ని ఇవన్నీ పరిచయం చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది ప్రజలకి. వాళ్ళు రియాలిటీ తెలుసుకుంటారు. లాస్ట్ టైం
ఫైనాన్షియల్ చేశారు, న్యూట్రిషన్ గురించి చేశారు. అవును. ఇవన్నీ బేసిక్ థింగ్స్ లైఫ్లో మనకి ఎదురయ్యేది. న్యూట్రిషన్, నెక్స్ట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, అవును. నెక్స్ట్ టైం కెరీర్, ఇవన్నీ కవర్ చేస్తున్నారు కదా. ఇలా చేసిన వాళ్ళు నేను ఎవరికి చూడలేదు ఇప్పటి వరకు. సో మీరు చేసినవి చాలా తక్కువనే కానీ అన్ని బెస్ట్ పర్సన్స్ చేశారు. ఆ బెస్ట్ పర్సన్స్లో నన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేయక ముందు నుంచి మీ మీద నాకు పర్సనల్ అడ్మిరేషన్ ఉంది. థ్యాంక్ యూ అండి. బేసికల్గా మా ఫ్యామిలీని బయటకి ఎక్కడికి తీసుకురాను, కానీ మీ హోటల్కి తీసుకొచ్చాను అక్కడికి ఆ రోజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికి నచ్చిన ఫుడ్ మీ ఫ్యామిలీ చాలా చాలా బాగా. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటారు కదా వాళ్ళు. ఓకే. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే మీ హోటల్ నుంచి పెట్టేస్తుంది. థ్యాంక్ యూ. ఇంప్రెస్ చేద్దామని చెప్పి ఫుడ్ విషయంలో. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ విఘ్నేష్ గారు. మీరు మీ ప్రయత్నాల్లో, మీ ఫ్యూచర్ ప్లాన్స్లో సక్సెస్ అవ్వాలని, థ్యాంక్ యూ. మీ సక్సెస్లో మమ్మల్ని కూడా కొంత భాగం చేసుకోవాలని చెప్పి చిన్న కోరిక ఉంది. తప్పకుండా మనలాంటి వాళ్ళు కలిసి పనిచేసినప్పుడు జనానికి ఇంకా మంచి ప్రోడక్ట్ తీసుకురావచ్చు. సో మనం ఫుడ్ గురించే కాదు, వేరే విషయాల్లో కూడా కలిసి వర్క్ చేయాలి. తప్పకుండా. సో ఇప్పుడు ఎలా ఉన్న క్రౌడ్ అంటే ఏది సక్సెస్ అయితే దాని వెనకాల పడడం, రేషనాలిటీ లేకపోవడం, వాట్సాప్లో ఏది వస్తే అది నమ్మడం, ఇలా ఉన్న వాళ్ళందరికీ మనం ఒక మంచి దారి చూపించాలి. కలిసి వర్క్ చేద్దాం. అది ఫుడ్ అయినా, ఎనీ ఫీల్డ్ ఏదైనా కలిసి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.